హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ కనకాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. నమస్తే రాజీవ్ గారు. నమస్కారం అంజీ గారు. ఎలా ఉన్నారు? లాంగ్ టైం. బాగున్నానండి. చాలా రోజుల తర్వాత కలిసి చాలా రోజుల తర్వాత. ఈ మీతోటి నేను రెండో ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. మీరు బాగా గుచ్చి ప్రశ్నలు వేస్తారుగా. ఆ ఇంటర్వ్యూలో చెప్పని కొత్త విషయాలు దీంట్లో. సార్ అలాగే వీలైనంత వరకు ప్రయత్నిస్తారు. వీలైనంత వరకు డెఫినెట్గా నాకు గుర్తున్నవన్నీ కొత్తగా గుర్తు తెచ్చుకొని, ఏమో సడన్గా కొన్నిసార్లు కొన్ని చెప్పి అంటే మామూలు కొన్నిసార్లు ఇంటర్వ్యూలు జరిపాడు కొన్ని మాత్రమే గుర్తుంటాయి. కొన్నిసార్లు మీరు అడిగేదాన్ని బట్టి ఇంకో కొన్ని ఎక్కడో కొత్త కూడా గుర్తుకొస్తాయి. 22 years అవుద్ది అనుకుంటా మీ సినీ జర్నీ. ఆల్మోస్ట్ సినిమా జర్నీ అండి. సినిమా జర్నీ దాదాపు 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అవుతుంది. ఓకే. అంటే 91 బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో. అయితే ఆ సినిమా ఒక 7 రోజుల తర్వాత మధ్యలో మానేశాను. బట్ వెరీ నెక్స్ట్ మూవీ సూర్యపుత్రులు, సి ఉమామేశ్వరరావు గారి దర్శకత్వంలో. అప్పట్లో మమ్ముట్టి గారు, సుమన్ గారు పెద్ద స్టార్స్. అప్పటికే నేషనల్ అవార్డు విన్నర్, స్టేట్ అవార్డు విన్నర్ నాజర్ గారు, శరత్ బాబు గారు, శోభన్ గారు, నగ్మా గారు, వీళ్ళందరూ స్టాల్ వర్డ్స్ మధ్యన ఐ హ్యాడ్ ఆల్సో, నాకు కూడా ఒక ప్రాధాన్యత కలిగిన పాత్ర. దాంతో మంచి పేరు వచ్చింది. బట్ ఇట్ టుక్ ఈవెన్చువలీ 2 years 3 years అయ్యింది. మొదలు పెట్టిన దగ్గర 3 ఏళ్ళు పట్టింది ఫినిష్ అవ్వడానికి. సో అది దాని తర్వాత వెంటనే 94లో రాంబంటు. సో రాంబంటు వాజ్ మై థర్డ్ మూవీ విచ్ గేవ్ మీ వెరీ గుడ్ నేమ్. బాపు గారి దర్శకత్వంలో, పేరు కన్నా ముందు బాపు రమణుల గారి దర్శకత్వంలో చేసే అదృష్టం కలగడం. ఆ తర్వాత బాపు గారు భాగవత కథలు చేశారు ఈటీవీకి. చేసినప్పుడు ఋష్యశృంగుడు అని మునికుమారుడి పాత్ర నాకు. బాపు గారు యూజువల్గా ఒక పక్కన మనం బొమ్మ గీసుకుంటాడు ఆయన, స్టోరీ బోర్డు. ఇప్పుడు మనం సోకాల్ స్టోరీ బోర్డు అంటున్నాం కదా, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిన జనరేషన్. ఆయన మొదలు కొనడమే స్టోరీ బోర్డుతో. ఆయన బొమ్మలు గీసుకుంటారు. ఆ ఫ్రేమ్ ఎలాగైతే ఉందో ఖచ్చితంగా అలాగే ఉండాలి. చెయ్యి కానీ ఫేస్ కానీ ఏదైనా అలాగే ఉండాలి. క్లోజు అలాగే పెట్టాలి. కెమెరామెన్ గారికి చాలా సులువు. చేసే నటుడు కూడా ఆ ఎక్స్ప్రెషన్, బొమ్మలో ఉండే ఎక్స్ప్రెషనే కావాలి ఆయనకి. అంతకు మించి తీయడు ఆయన. ఏవైతే గీసుకున్నాడో అంతే చక్కగా. బట్ నాకు మాత్రం నాకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఏంటంటే, ఆ రోజు బాపు గారికి నచ్చి ఈ ఇంప్రొవైజ్డ్, మామూలుగా చేయాల్సిన దానికన్నా ఇది ఇంకోసారి చేద్దామమ్మా, ట్రాలీలో చేద్దాం, ఇంకొకసారి చేద్దాం, క్రెయిన్లో కూడా చేద్దామని చెప్పేసి 2 సార్లు భాగవత కథలప్పుడు ఈ గాట్ ది. తర్వాత నాకు తెలియదు. అంటే ఆయన అంత గిరిగీసుకొని ఉంటారు, అంత పర్టికులర్గా. పైగా రమణ గారి, ముళ్ళపూడి వెంకటరమణ గారి పదాలని మీరు కానీ నేను కానీ ఎవరైనా వచ్చి ఇలా మారుస్తాను, ఇలా కాదు ఇలా అన్నారంటే అస్సలు కుదరదు. ఆయన ఖచ్చితంగా అదే పలికేలా చూస్తాడు. సో మార్చదు, ఆయన ఒప్పుకోడు. మీది ఫస్ట్ సినిమానే సిసి క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్. పూజా భట్ హీరోయిన్. పూజా భట్ని చూడడానికే అసలు మేము కూడా అలా. మా ఫస్ట్ షాట్ ఏంటంటే దానికి అదొక పెద్ద వింత హిస్టరీ అండి. మా నాన్న ఎంత పరిచయం ఉన్నా కానీ, నువ్వు వెళ్ళాల్సింది వెళ్ళు, నువ్వు వెళ్ళాలి, నీ ఆడిషన్ నువ్వు ఇచ్చుకో అన్నారు. సరే, అప్పటికి సీరియల్స్ చేస్తున్నా. అప్పటికే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద చేస్తున్నాను, సీరియల్స్ చేస్తున్నాను. బట్ స్టిల్ సినిమా అన్నది నాకు కొత్త. సో నాకు సినిమా ప్రపంచం కొత్త. ఎప్పుడు నించోవాలో, ఎప్పుడు చేతులు కట్టుకోవాలో, ఎవరు వచ్చినా టక్మని లేచి నించునేవాడిని, ఎవరు చేతులు కట్టుకుని నించునేవాడిని. భయంగా ఉండింది. సో సరే ఆడిషన్కి పిలిచారు. 7 గంటలకు రమ్మన్నారు. వెళ్తే లైను 1200 మంది ఉంటారు క్యూ. 1200 మంది క్యూలో పైగా ఒక్కొక్కళ్ళు హైదరాబాదీ అబ్బాయిలు,
అందగాళ్ళు బ్రహ్మాండం స్టైల్గా ఉన్నారు, ఇంకేం సరిపోతావు. హీరో ఆల్రెడీ ఫిక్స్డ్, ఈ మిగతా అంతా పక్కన ఏది ఫ్రెండ్ క్యారెక్టర్స్. మనం నా గ్యారంటీగా రాదులే, సరే ఇంకా ఎలాగో వచ్చాం, ఆడిషన్ అయితే ఇచ్చే వెళ్ళాలి కదా అని చెప్పేసి నించోను. పొద్దున 7 గంటలకు నించుంటే లక్కీగా వేణుగారు అని మా నాన్నగారు స్టూడెంటే, ఆయన ఈ వాజ్ దేర్ ఇన్ ఆడిషన్. ఆయన ఎందుకో బయటికి అలా వచ్చి రిలాక్స్ అవ్వడానికి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు అలా చూశాడు. చూసి రాజా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, పైకి రమ్మా అన్నాడు. అప్పుడు కూడా మోమాటంగా, ఎందుకంటే మధ్యలోంచి ఇంకా ఉన్నారు, ముందు ఉన్నారు, ఇంకా బహుశా నా ముందు ఇంకొక 10 మంది ఉన్నారు. మధ్యలోంచి సరే ఇంకా ఆయన పిలిచాడు కదా అని తెలిస్తే వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాము. నేను నాతో పాటు 2 ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్, 2 ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఆడిషన్. ఇంటికి వెళ్ళిపోయాం. వారం రోజుల తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నుంచి ఆఫీస్కి వచ్చి మీ డేట్స్ తీసుకోండి అన్నారు. పద్ధతి అంటారు చూడండి, సినిమా పద్ధతి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన లెటర్ హెడ్ పైన రాజీవ్ కనకాల ఆర్టిస్ట్ అని, ఫలానా నెల ఇన్ని రోజులు, ఫలానా నెల ఇన్ని రోజులు, దాదాపు 40 రోజులు. అబ్బో, ఈ పక్కన 2 ఫ్రెండ్స్కి కూడా వచ్చింది డేట్స్, వాళ్ళకు కూడా పేరుతో ఇచ్చి నాకన్నా ఒక 5 రోజులు 6 రోజులు తక్కువ వాళ్ళకి. ఈ దెబ్బకు తిరిగిపోయింది నాకు, ఇంక అయిపోయింది. అట్ ది ఏజ్ ఆఫ్ అప్పటికి 91 అంటే ఐ వాజ్ జస్ట్ 18. ఇంకా అసలు తిరిగిపోయింది, చేయి తిరిగిపోయింది, దశ తిరిగిపోయింది అనుకున్నాం. సో ఫస్ట్ డే నాకు బాగా గుర్తు. మీకు బండి పంపిస్తాం అన్నారు. బండి పంపించడం అనేది గొప్ప. ఏది మాకు కారు పంపిస్తాం, పొద్దున్నే 6 గంటలకల్లా రెడీగా ఉండండి. ముగ్గురం ఒకే చోట ఇన్స్టిట్యూట్లోనే ఉన్నారు, వీళ్ళు స్టూడెంట్స్ హాస్టల్లోనే ఒకే చోట ఉన్నాం. రెడీ 6 గంటలకు మేము అంతా రెడీ. మా దగ్గర కారు వచ్చింది, ముగ్గురం ఎక్కాం. తర్వాత మళ్ళీ బండి వెనక్కి వెళ్ళింది జూబ్లీహిల్స్కి. అక్కడ మహర్షి రాఘవ్ గారిని ఎక్కారు. ఆయన ఎక్కించుకోవాలి మా తర్వాత. ఆయనకి ఏదో టైం, ఆయన కూడా 6:45కి ఎప్పుడో రమ్మన్నట్టున్నారు. మేము వెయిటింగ్, సరే అక్కడికి వెళ్ళిపోయాం. ఒక అరగంట వెయిటింగ్. ఆయన ఎక్కారు, ఆయన ముందు కూర్చున్నారు. మేము ఆనందంలో, పేపర్ మాకు చదవడం రాదు, పాడు రాదు, తిరగేసి పట్టుకొని నవ్వుకుంటున్నాం. చూసాం మా వెనక మహర్షి రాఘవ్ గారు లాంటి వ్యక్తి ముందు. మన తిరిగిపోయింది లైఫ్, తిరిగిపోయింది బాబు అనుకొని వెళ్ళాం. కోటి ఉమెన్స్ కాలేజ్, రోమన్ ఆర్చ్, నాకు ఇప్పటికీ గుర్తు. అంటే ఉమెన్స్ కాలేజీలోకి ఎప్పుడు వెళ్ళి చదువుకుంది కాదు కానీ షూటింగ్ కోసం వెళ్ళింది. సో వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఆర్చ్ పైనంతా అబ్బాయిలు, ఆ ప్లాట్ఫామ్ మీదంతా అబ్బాయిలు, ఆ మెట్ల మీదంతా అబ్బాయిలు, అందరు అబ్బాయిలు. కెమెరా వైడ్లో అప్పటికి అశోక్ కుమార్ గారు పెద్ద కెమెరామ్యాన్, చాలా పెద్ద కెమెరామ్యాన్ ఆయన. భరత్ గారు డైరెక్టర్ గారు. ఆల్రెడీ పెద్ద సెటప్ ఉంది. దీంట్లో ఇంతమంది జనాల్లో 600 మంది 700 మంది జనాలు మధ్యలోకి ఒక వైట్ అంబాసిడర్ అలా వచ్చింది. అందరూ పైనుంచి అలా అని కారు వంకు చూస్తున్నారు. మేము చాలా అసలు హై స్పీడ్లో అలా హీరో ఇంట్రడక్షన్ లాగా బయటికి అలా దిగాం. ఏంటి మన కోసం వెయిటింగా ఏంటని, ఈ లోపల డైరెక్టర్ గారు వస్తూ నమస్కారం అమ్మా అన్న. మేము అనకముందే ఓయమ్మో అందరూ ఇంకా మమ్మల్ని ఇంకా చాలా చాలా అడ్మిరేషన్తో చూస్తున్నారు. బాబోయ్ వీళ్ళు చాలా ఇదేమో. సరే ముందు బ్యాగ్ అక్కడ పెట్టి అక్కడి నుంచి అర్జెంటుగా రండి తొందరగా కరెక్ట్ టైంకి వచ్చారు అని చెప్పేసి అన్నారు. షార్ట్ పెట్టారు. కెమెరా అందరూ అక్కడ చూస్తూ ఉండండి, వెయిటింగ్ అని. కట్. కొంచెం రేంజ్ మార్చారు. రోల్. అందరు అక్కడే చూస్తుండండి, దేకో అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్. కట్. మమ్మల్ని దాటేసింది కెమెరా. ఇంకా షాట్ రాదు. మధ్యాహ్నంకి ఇంతవరకు మేము ఈ టెన్షన్లోనే ఉన్నాం. 1 గంటన్నర. ఆ తర్వాత ఒక్కసారి అలా అందరిని చూసాం. చూస్తే మొత్తం ఆల్మోస్ట్ ఆల్
1200 మందిలో ఉన్న వాళ్ళలో 700 మంది అందరూ ఉన్నారు. ఓకే ఓకే. ఇది అర్థమైంది. ఇది అందరితో పాటు మనం కేవలం జూనియర్ ఆర్టిస్టుల కింద లెక్క. ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా లేదనుకున్నాం. సరే టోకన్లు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఎగబడ్డాం టోకన్ పట్టుకొని. మీద ఎగబడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ముగ్గురు ఫ్రెండ్స్, మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఏంటంటే బయట హరిద్వార్ హోటల్ ఉండింది ముందుగా. అక్కడికి వెళ్ళి ఒక పూరి ఆర్డర్ చేసాం, చోలే భటూరా లాంటిది. అది ఒకటి వచ్చింది పెద్దది, ఒక పీసు. ముగ్గురు అందులో షేర్ చేసుకొని తిని సరే సాయంత్రం మళ్ళీ బండి ఎక్కి వచ్చేసాం. ఆ తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు వెళ్ళాం. కొన్ని మేజర్ ఎపిసోడ్లకి కాలేజీ దీనిలకి కంటిన్యూస్గా వెళ్ళాం. మధ్యలో అలా డుమ్కి కొట్టకూడదని వెస్లీ బాయ్స్ కాలేజీలో చేసాం. ఆ తర్వాత ఆలియా కాలేజీలో చేసాం, ఆలియా కాలేజ్ గ్రౌండ్స్లో. ఉస్మానియా యూనివర్సిటీలో చేసాం. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత ఇక వద్దులే, వీళ్ళు 40 రోజులు డేట్లు ఇచ్చారు కానీ ఇది మనల్ని ఈ 40 రోజులు మనం వెనక్కి తిరుగుతూ ఉండడం తప్ప మనకేం ఉండేది కాదని ఇంకా 10 రోజుల తర్వాత మానేసాం, వెళ్ళలేదు. మీరు 2 years జర్నీ చేశారు కదా, 2.5 years అనుకుంటా ఆల్మోస్ట్. ఏది ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళటం. అవును. మరి ఆ టైంలో ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడినప్పుడు నాన్నగారు అట్లీస్ట్ పాకెట్ మనీ అన్న తీసుకునేవాళ్ళ? లేదు. మరి ఎలా మీకు ఛార్జీలకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఛార్జీ అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళ? వాళ్ళు మామూలుగా ట్రైన్కి. ఓకే. అది ఆ సినిమా ఏంటంటే సూర్యపుత్రులు స్టార్ట్ అయిన తర్వాత ఒక్క సీన్, కేవలం ఒక సీన్, మిగతా అంతా అయిపోయింది. తిరుపతిలో చేసాం, రైల్వే ట్రాక్ మీద చేసాం, కాళహస్తి దగ్గర మధ్యలో రైల్వే ట్రాక్లో మమ్ముట్టి గారు వెనకాల నన్ను చేజ్ చేసుకుంటూ వచ్చి నీళ్ళలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైర్ చేయడం నన్ను. ఆ సీక్వెన్స్లు అన్నీ అయిపోయాయి. తలకోనలో షూట్ చేసాం, సెట్ వేసారు, అవన్నీ అయిపోయాయి. కేవలం ఒకే ఒక సీన్, మమ్ముట్టి గారు సుమన్ గారు ఇద్దరు కలిసే సీన్ ఒకటి. అందులో మధ్యలో కామన్ పాయింట్ నేను, కుర్రాడిని, కొంచెం విప్లవ భావాలు ఉన్నవాళ్ళు. సుమన్ గారు నన్ను సపోర్ట్ చేస్తూ, మమ్ముట్టి గారేమో ఈజ్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. దీంట్లో ఈ మధ్యలో ఉండే సీక్వెన్స్ ఇద్దరు స్టార్లు. మరి ఏమైందో నాకు తెలియదు కరెక్ట్గా. సో వాళ్ళ డేట్ లేదో క్లాష్, మొత్తానికి డేట్ కుదరదు. వాళ్ళ డేట్ కలయిక కోసం, ఆ ఒక సీను కోసం నేను దాదాపుగా 40 సార్లు చెన్నై వెళ్ళాను. ప్రతిరోజు ఫోన్ చేయడం, సాయంత్రం 4:30కు ఫోన్ చేశాడు. సాయంత్రం బస్సు ఉంది, అర్జెంటుగా ఎక్కేమో, రేపు పొద్దున్న షూటింగ్ ఉంది, రేపు సాయంత్రం షూటింగ్ ఉంది, రేపు వచ్చేయాలి. పొద్దున్నే వెళ్ళేవాడిని, దిగేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చెన్నైలో అక్కడ పెరిగినా కొంతకాలం నాకు తెలియదు. తెలిసే టైంకి ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్ సెటిల్. అక్కడికి వెళ్ళడం, దిగడం, బస్సు పట్టుకొని ఆ టీ నగర్ దగ్గరికి వెళ్ళడం, అడ్రస్లోకి రూమ్లోకి వెళ్ళడం, స్నానం చేయడం, బయటకు వచ్చి కూర్చోవడం, వాళ్ళు పెడితే తినడం, లేదంటే అలా నించొని ఉండేవాడిని అక్కడే. కరెక్ట్గా మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత 4:30 కరెక్ట్గా ఆ టైంకి చెప్పాడు. అప్పటికి తెలిసిపోయేది ఇక 4:30కి ప్రోగ్రామ్. అమ్మ ఈరోజు లేదు షూటింగు, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే 4:30కి బయలుదేరి మళ్ళీ 6 o'clock కల్లా చార్మినార్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మెడ్రాస్ సెంట్రల్ నుంచి కరెక్ట్గా వచ్చి జనరల్ కంపార్ట్మెంట్, రిజర్వేషన్ లేదు, జనరల్ ఎక్కాలి. జనరల్ కూడా ట్రైన్ వచ్చేసరికి ఆల్రెడీ ముందు ఖర్చీఫ్లు ఉండి ఉంటాయి. అన్నీ చూస్తే అన్ని ఖర్చీఫ్లే. నూరుబారుగా ఒక కళంబు, నా దగ్గర డబ్బులే లేవు. ఎక్కడ అందరూ ఇరుకు కూర్చునే వాళ్ళు. కొంతమంది మామూలుగా జనరల్ కంపార్ట్మెంట్లో సైడ్లో పైన పెడతాం సామాన్లు పెట్టుకోవడానికి చిన్నది, దాని మీద కూడా పడుకునేవాళ్ళు చాలామంది. ఇంకా మాకు ఇంక ప్లేస్ లేక బాత్రూమ్ దగ్గర కూర్చునేవాళ్ళు. కొన్నిసార్లు ఇంకా నిద్ర వచ్చి ఆ బాత్రూమ్ దగ్గరే మొత్తానికి కాళ్ళు ఇటు చేసి పడుకుంటే ఆ సింక్ దగ్గర నుంచి వాటర్ డ్రిప్ అవుతూ వాసన. ఇంకోటి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఆ ఒక సీక్వెన్స్ కోసం 40 సార్లు వెళ్ళి. ఎన్ని సినిమాలు చేశారు అప్పటికే? కన్యాదానానికి ముందు అప్పటికి నేను 6 సినిమాలు అయిపోయింది. ఎందుకంటే అప్పటికి రాంబంటు, పెద్దన్నయ్య, ఒక 5-6 సినిమాలు. ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేసేవాడిని. చదువుకుంటూ
నాకు మధ్యలో నా వయసుకు తగ్గట్టుకు వచ్చినప్పుడు పాత్ర నేను చేసామండి. పెద్దన్న ఇది ఫస్ట్ పర్చూరి గోపాలకృష్ణ గారు వాళ్ళే సెలెక్ట్ చేయాల్సింది. ఓకే ఓకే. పర్చూరి గోపాలకృష్ణ గారు, పర్చూరి వెంకటేశ్వరరావు గారు కాలేజ్ ఎపిసోడ్కి మధ్యలో అంటే చిన్న పాత్ర బాలకృష్ణ గారు ఎదురుగా ఉండి ఆయన టీజ్ చేస్తూ నన్ను కుర్రాన్ని పెట్టండి బాగున్నాడు అన్నది ఫస్ట్ సెలెక్ట్ చేశారు. కన్యాదానం వరకు లీడ్ రోల్స్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఆడిషన్స్కి వెళ్ళాలని కాదండి, వెళ్ళామండి. ఎందుకంటే దేనికైనా వెళ్ళాలి, ఆర్టిస్ట్ వెళ్ళి ఒకసారి కనిపించి రావాలి. సి ఎవరైనా ఇప్పుడైనా కానీ డైరెక్టర్కి నేను సరిపోతాను లేదో ఒకసారి లుక్ టెస్ట్ చేసుకోవడానికి, లేదా బాగా పేరు సంపాదించానుకోండి వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి చేసుకుంటారు, లేదంటే ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీ అక్కడ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడే కాస్ట్యూమర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. అది ఇట్ ఈస్ కామన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ అదేదో మనల్ని కించపరిచినట్టు ఏం కాదు. బుల్లితెర వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే ఒక అది ఏమైందంటే అండి 98 కన్యాదానం నాకు ఈవీవి గారు మా ఫాదర్ దగ్గర ఆల్రెడీ చేస్తున్నారు. అయితే 98కి ఈవీవి గారు పెద్ద స్టార్ డైరెక్టర్, ఒకటి కాదు హిట్, ఆయన పట్టిందల్లా బంగారం. ఏ స్క్రిప్ట్ పట్టండి హిట్. పైగా ఈవీ గారిని చూస్తే నాకు అసలు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది. రండి నాప్కిన్ కో డైరెక్టర్గా అలవాటు కదా, నాప్కిన్ వేసుకునేవాడు పర్ఫెక్ట్గా. ఆయనకు అన్నీ మొత్తం స్క్రిప్ట్ క్లియర్గా తెలుసు. ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఈ మధ్యలో ఇది పడుతుంది, కటింగ్ సెన్స్ మొత్తం అంతా తెలుసు. టపా 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 ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ ఫాస్ట్గా అయిపోయేది వర్క్, టైం టు టైం చక్కగా. సో అది చేసాం, కన్యాదానం చేసాం, చాలా మంచి పేరు వచ్చింది, అది హిట్. కన్యాదానం హిట్. మేమంతా టూర్లకు కూడా వెళ్ళాం. మా అమ్మల్ని అంబికా కృష్ణ గారు, రామచంద్రరావు గారు వాళ్ళంతా మొత్తం అంతా చాలా చక్కగా గుంటూరులో అంతా మాకు షీల్డ్లు ప్లస్ ఉంగరాలు కూడా ప్రజెంట్ చేశారు. అంటే సో అంత పేరు తెచ్చిపెట్టింది, సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈలోపు ఆల్రెడీ 98 అది షూటింగ్ చేసాము. 97కి అక్టోబర్ ఆ టైంలో రుతురాగాలు షూటింగ్ స్టార్ట్ అయింది. కన్యాదానం అంటే ఆ టైంలోనే రుతురాగాలు స్టార్ట్ అయిపోయింది అప్పటికి. తర్వాత కన్యాదానం చేసాం. ఆ తర్వాత మళ్ళీ రుతురాగాలు బాగా ఫేమస్. ఇంక ఏ రేంజ్లో ఫేమస్ అంటే ఏ సందులోకి వెళ్ళినా కానీ ఇక్కడ జూమ్ అంటే అక్కడ తానానం, ఈ నడుచుకుంటూ వెళ్ళినంత లోపల పాట అంతా వినపడుతుండే అందరి ఇళ్లలో అదే. సో అందరూ కరెక్ట్గా ఆ టైంకి అక్కడ ఇంట్లో ఉండేవాళ్ళంట, నాకు తెలియదు. లేదు నిజం అది. సో పాపులారిటీ టెలివిజన్లో విపరీతంగా. బహుశా నా పేరు అప్పటికి రాజీవ్ కనకాలని తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఆ పాత్రతో పట్టేవాళ్ళు, గుర్తుపట్టేవాళ్ళు. శ్రీధరు. పైగా నేను 2 క్యారెక్టర్స్ చేశాను అందులో. శ్రీధర్గా చేసిన వాడిని నా కొడుకుగా నేనే మళ్ళీ పృథ్వీ, మళ్ళీ సెకండ్ జనరేషన్. దాంట్లో సెకండ్ జనరేషన్ పృథ్వీ అన్నది బాగా హైలైట్ అయింది, బాగా విపరీతంగా అసలు జనాలు ఓన్ చేసేసుకున్నారు. అందులో ఆ క్యారెక్టర్ చనిపోతుంది లాస్ట్లో. నాకు ఆ క్యారెక్టర్ చనిపోయినప్పుడు 3 రోజుల పాటు నాంచారు, సస్పెన్స్లో పెట్టారు. 3 ఎపిసోడ్లు వీడు బతుకున్నాడా, ఎక్కడైనా ఇంకా బతికే ఉన్నాడా, ఫైట్ అవుతుంది, బతికే ఉండి ఉంటాడేమో అన్న దీని మీద ఎక్కడ అని 3 రోజులు నాంచి కరెక్ట్గా ఫ్రైడే ఎపిసోడ్కి చెప్పారు చచ్చిపోయాడు పృథ్వీ అని. ఆ తర్వాత నాకు అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎవరో చెప్పారు అలాగే. ఎందుకంటే నేను అప్పటికి దూరదర్శన్ ఇంకో 2 సీరియల్స్ వేరేవి చేస్తున్నా. రుతురాగాలుతో పాటు ఇంకో కొత్త 2 డైలీ సీరియల్స్ మొదలెట్టారు, వసంత కోకిల ఇంకో స్లాట్లో. వాళ్ళు చెప్పారు, మీకు తెలుసా మీరు పోయిన తర్వాత, మీ క్యారెక్టర్ పోయిన తర్వాత దూరదర్శన్కి ఆల్మోస్ట్ ఒక వ్యాన్ లెటర్స్ వచ్చాయి తెలుసా, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఆడిపోసుకుంటా. అవునా, దానికి అలా ఏంటంటే ఒకసారి ఓన్ చేసుకున్న తర్వాత జనాలు అలాగే ఉంటారండి. తర్వాత ఇంట్రెస్టింగ్గా ఒక ఎలిమెంట్ అండి, నేను ఇదంతా అయిపోయింది తర్వాత నేను పని ఒక సీరియల్ కాదు, ఈ 3 సీరియల్స్ దూరదర్శన్లో. ఈటీవీలో అయితే స్నేహ, లేడీ డిటెక్టివ్,
ఇంకా యు నేమ్ ఇట్, అన్వేషిత, ప్రతి అదర్ సీరియల్ ఏదైనా ఓ 2 ఎపిసోడ్లు కానీ ఓ టెలిఫిల్మ్ లాంటిది ఏది ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను డబ్బింగ్ కూడా చెప్తుండేవాడిని. ఈటీవీలో యూనివర్సిటీ సీరియల్కి హీరోకి డబ్బింగ్ చెప్తుండేవాడిని డైలీ సీరియల్కి. మళ్ళీ నేను ఈటీవీలో నేను కస్తూరి ఆఫ్టర్నూన్ స్లాట్ ఇక్కడ మంజులా నాయుడు గారు వాళ్ళ దీనికి శ్రీకాంత్ ప్రొడక్షన్స్కి కస్తూరి మధ్యాహ్నం స్లాట్లో నేను హీరో విలన్ని. మళ్ళీ నేను ఈటీవీలో పద్మవ్యూహంలో హీరోని. చదరంగం ఓ పక్కన మళ్ళీ ఈటీవీ అది హీరో. శాంతినివాసం విలన్. మల్టిప్లై. సిటీ కేబుల్లో కూడా డైలీ సీరియల్, జమినీలో వీక్లీ, ఇలా అన్ని ఛానల్స్లో ఉండేవాడిని. లక్కీ ఎవరు అందులో చేస్తున్నావు కాబట్టి ఇందులో పెట్టుకోవద్దని నన్ను ఎవరు అనలేదు. లక్కీగా నాకు ఆ టైంలో వర్క్ బాగా వర్క్ ఫుల్ బిజీగా ఉన్నాను. ఋతురాగాల తర్వాత దగ్గర ఆల్మోస్ట్ సినిమాలు చేస్తూ సినిమాలు తగ్గించి కేవలం సీరియల్స్కే ప్రాధాన్యతనివ్వడానికి కారణం ఏంటంటే ఆ కో డైరెక్టర్ ఇన్సిడెంట్. కో డైరెక్టర్ గారు కాదండి, పేరు మామూలుగా అసలు జరిగిన ఆ సిచ్యువేషన్ తర్వాత నేను గ్యాప్ ఒక పెద్ద ఆయన, నేను ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి అప్పట్లో టర్నింగ్లో ఉండేది. సినిమా ఏదో జరుగుతోంది, ఆఫీస్కి వెళ్ళమ్మా వెళ్ళు కలిస్తే ఏదో పడే వేషం వస్తుందేమో అంటే సరే అని వెళ్ళాను. పొద్దున్నే 7:30 ఆ ప్రాంతంలో ఆ టైంలో అక్కడున్నా. అప్పట్లో మనకు జూబ్లీహిల్స్ అటువైపు ఏమీ లేదు ప్రపంచం. ఎవడైనా ఉందంటే నడుచుకుంటూ వెళ్ళాలి, లేదా 127J ఒకటి వచ్చేది, అది ఓన్లీ చెక్ పోస్ట్ దాకా వచ్చేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఏది మన పెద్దమ్మ టెంపుల్ దాకా వచ్చేది కాదు, నేను అంటూ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉండేది. సో అక్కడ ఏదైనా ఉంటే సర్వీస్ ఆటో ఎక్కడం, ఇలా పట్టుకొని లేకపోతే లిఫ్ట్ అడిగి మొత్తానికి వెళ్ళడం. వెళ్ళి కూర్చున్నా బయట. 8:30, 9 గంటలకి ఎవరు లేరు, ఎవరు బయట కూర్చోన్నా. ఒక వ్యక్తి వచ్చారు, ఏంటే అన్నారు. అంటే నేను సార్ నా పేరు సో అండ్ సో అండి, నేను ఫలానా వాళ్ళ అబ్బాయిని, అంతకుముందు సినిమాలు చేశాను, సినిమా ఏదో వేషం ఏదో ఉందంట, దానికోసం అని చెప్పేసి వచ్చాను సార్. ఏం చేస్తున్నావు ఇంకా? సార్ సీరియల్స్ చేస్తున్నాను సార్. సీరియల్స్ చేస్తున్నాను సార్. సీరియల్ చేసేవాడు ఫ్రీగా టీవీలో కనిపించేవాడు, నీ మొహాన్ని ఎవడైనా 20 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి కొనుక్కొని వచ్చి చూస్తాడా? నీకు అవసరమా? ఎలా అన్నాడు. ఏడుపు ఒక పక్కన తన్నుకుంటూ వచ్చేస్తుంది, కళ్ళ నిండా నీళ్ళు, కోపం. ఏం అనలేక సరే అల్లించుకొని వచ్చేసి తర్వాత అనుకున్నాను, ఇదేంటిది అక్కడికి ఎక్కడికో వెళ్ళి నేను మాట పడి వద్దు నాకు ఏదో ఇక్కడ వస్తుంది వర్క్, ఇక్కడ నన్ను పిలిచి చక్కగా ఇది చేసుకుంటుంటే నేను అక్కడికి వెళ్ళి నేనేదో అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నించున్నా కానీ పోనీ ఏమైనా నేను అహం ప్రదర్శిస్తే అనుకుని నన్ను అలా స్నబ్ చేశారంటే అర్థం ఉంది. నాకు అసలు మామూలుగా ఎవరు ఏంటో కూడా తెలియదు కాబట్టి ప్రతి వాళ్ళకి స్టాండప్ ఎవరు వచ్చినా కానీ గబుక్కు నించునేవాడిని, చేతులు కట్టుకునేవాడిని, తెలియదు. సో వద్దనుకొని నేను ఇంకా నెమ్మదిగా కంప్లీట్గా వాజ్ టోటలీ బిజీ ఇన్ టెలివిజన్. ఒకేసారి ఆ కొద్ది కాలం ఆ 2-3 సంవత్సరాల్లోనే 9 డైలీ సీరియల్స్, వీక్లీలు అన్నీ చేస్తున్నా. యాంకరింగ్ చేసేవాడిని, సింగిల్ ఎపిసోడ్స్ చేస్తుండేవాడిని, అన్నీ. శాంతినివాసం అక్కడ పరిచయం. జక్కన్న అక్కడ కరెక్ట్గా నేను షూటింగ్ చేస్తున్నా. ఏదంటే ఋతురాగాలు చెప్పాను కదా, పృథ్వీ క్లైమాక్స్. ఇంకా నాకు ఇంకా అప్పటికి 3 నెలలు బిఫోర్ నాకు తెలుసు ఆ పాత్ర ఎండ్ చేసుకోవాలి అని, ఎందుకంటే వేరే సీరియల్స్లో బిజీ ఉన్నాను. ఆ టైంలో జక్కన వచ్చాడు. వచ్చి అంతకుముందే నేను చేసాం, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేసాం ఆర్కే వాళ్ళకి. అయితే నాకు రాజమౌళి గారితో పరిచయం లేదు. నాకు పరిచయం అంతా ఏలేటి చంద్రశేఖర్ గారు, ఆయన యాడ్లో ఒకటి చేశాను. వరాముళ్ళపూడి గారి యాడ్స్లో చాలా చేశాను. సో ఇవి ఎక్కువ చేశాను. ఈయన పరిచయం లేదు. ఈయన నా లొకేషన్కి వచ్చాడు. వచ్చి
రాజీవ్ గారు నాకు అసలు టెలివిజన్ ఇండస్ట్రీ అస్సలు తెలీదు, కొత్త. మీ హెల్ప్ కావాలి, ఎందుకంటే మీకు నంబర్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆర్టిస్టులు, మీరు కొంచెం గైడ్ చేయండి ఎవరెవరైతే బాగుంటారో. అలాగేనండి తప్పకుండా అండి అని చెప్పేసి అన్న. అందరినీ ఒకరిని పరిచయం చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఋతురాగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా శాంతినివాసంలో ఉంటారు. సో దట్స్ హౌ శాంతినివాసం స్టార్టెడ్. అయితే నేను శాంతినివాసంలో అందరిది అంటే 30 రోజుల ముందు స్టార్ట్ అయింది. నాది విలన్ క్యారెక్టర్. 30 days తర్వాత నేను ఎంట్రీ, నా క్యారెక్టర్. నాది సపరేట్ ట్రాక్ విలన్ని. ఫస్ట్ డే ఏప్రిల్ 1వ తారీఖు నా 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 పిలుపు సీరియల్లోకి. పొద్దున్నే 5:40కి 5:30 కల్లా ఫోను మేనేజర్ ల్యాండ్లైన్కి, సార్ లేచారా, మీరు బయలుదేరండి సార్ అర్జెంటుగా అంటే డైరెక్టర్ గారు. నేను అప్పటికి సీరియల్స్ చేసి అంటే రోజుకి ఒక 100 పేజీలు 150 పేజీలు మాట్లాడి చేసిన ప్రాంప్ట్ మరి లేకుండా కష్టం. 3 పేజీలు 4 పేజీల వరకు చెప్పేయగలుగుతాం. ఆ తర్వాత సింగిల్ షాట్లో మిగతా 10 పేజీలు 15 పేజీలు 20 పేజీలు ఉండేది సీన్. అలాంటివి రోజుకి 18 సీన్లు, ఒక రోజు అయితే 42 సీన్లు చేశాను. పైన ఒక కెమెరా, కింద 2 కెమెరాలు, చొక్కా మార్చడం, పైన క్లోజు, కిందకి రావడం, చొక్కా మార్చుకోవడం, మాస్టర్ షాట్ చేయడం, మళ్ళీ అక్కడికి ఈ లోపల మాస్టర్ షాట్కి అక్కడ రెడీ అయ్యేవాళ్ళు. గ్యాప్ కూడా ఉండేది కదా, అలా చేస్తుండేవాడిని. అలా తిరిగి రోజుకి 42 సీన్లు చేశాను. ఇప్పుడు ఎవరి వల్ల కూడా కాదు. ఇప్పుడు అందరూ కూడా, ఎందుకంటే ఓపికలు ఇప్పుడు టైం అనేది ఉంది, అప్పుడు టైం లేదు మాకు. వీ హ్యాడ్ నో టైం రూల్ ఫ్రేమ్. ఇన్ని గంటలకు స్టార్ట్ చేస్తే ఇన్ని గంటలకు ఎండ్ అవ్వాలి లేదు. 7 గంటలకు మొదలెడితే నెక్స్ట్ డే తెల్లవారుజామున 2:30, 3:30కి వదిలిపెట్టేవాడు. ఆ 3:30కి మేము వెళ్ళి డబ్బింగ్ చెప్పేవాడిని. 3:30కి నీకోసం ఇక్కడే పడుకున్నాను రాజారా అని చెప్పని, మాకు డబ్బింగ్ సీను ఏలూరు సీన్ ఉండేవాడు, తను అక్కడే స్టూడియోలో ఉండి అప్పుడు డబ్బింగ్ చెప్పేవాడిని. అంత బిజీగా ఉండేవాడిని, గ్యాపే ఉండేది కదా. సో శాంతినివాసంకి అలా ఫస్ట్ డే 1వ తారీఖున ఫోన్ చేశారు. పొద్దున్నే ఇంత పొద్దున్నే 5:30కే రమ్మని చెప్తున్నారు ఏంటి, 7 గంటలకు కదా, మరీ కొత్త వాళ్ళు కదా, కంగారు ఎక్కువ పడుతున్నట్టున్నారు. సరే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఏమైనా ఫూల్ చేయడానికా, ఏప్రిల్ 1వ తారీఖు కదా, నన్ను ఆడుకోవడానికి ఏమైనా ఫోన్ చేశారా, ఎండకపోవచ్చు కొత్త ప్రొడక్షన్ ఎందుకు నన్ను ఎందుకు ఆడుకుంటారులే సార్ డౌట్గానే మొత్తానికి వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. పట్మని రెడీ అయిపోయి 6:15, 6:20 కల్లా లొకేషన్లో ఉన్నా. 11:30 వరకు నాకు షాట్ రాలేదు. ఇక్కడ కూర్చున్న యూనిట్ అందరూ తెలిసిన వాళ్ళు, అందరితో సరదా కూర్చొని మాట్లాడారు. ఏంటండి ఎందుకు పిలవట్లేదు షాట్లోకి, చేశాం కదా ఏంటి అని. సీరియల్ కంటే మరి నెంబర్ ఆఫ్ సీన్స్ చేసుకుంటే వెళ్ళాలి. ఏం చేస్తున్నారు డైరెక్ట్గా, హీరోయిన్ మీద చేస్తున్నాడు. అవును సీను హీరోయిన్ మీద ఉంది అమ్మాయి, మరి పక్కన మిగతా ఆర్టిస్టులు ఎవరైనా ఇంకెవరైనా ఉన్నా, లేదండి అమ్మాయి మీదే చేస్తున్నారు. డౌట్ కొద్దిగా వెళ్ళా ఏంటి అని. ఈ లోపల అసోసియేట్ డైరెక్టర్ వెళ్తున్న స్క్రిప్ట్ బాబు అన్న పట్టుకున్నాను. చూస్తే 3 పేజీలు. 3 పేజీలు అంటే అప్పటికి నాకు చాలా సునాయాసం. నా లెక్క ప్రకారం ఏంటంటే 3 పేజీల 1/2 గంట 20 నిమిషాలు అమ్మాయి అయిపోతుంది. అయితే ఈ అమ్మాయి మీద హీ వాజ్ వర్కింగ్, ఎస్టాబ్లిష్ చేయడం, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టేది చేస్తున్నాడు. ఎస్టాబ్లిష్మెంట్ కోసం అలా చేసింటాడులే. ఇవి మిగతా అంతా డైలాగ్ పార్ట్ మొత్తం కలిపితే 3 పేజీలు కాదు, 1/2 గంట 20 నిమిషాలు అయిపోతుంది అమ్మాయి. నాకు అప్పట్లో నేను అనుకున్న నా లెక్క ప్రకారం ఏంటంటే, ఫస్ట్ సీరియల్ అంటే అన్ని సీరియల్స్ మధ్యన ఇది ఫస్ట్ సీరియల్ అవుతుంది, నన్ను తొందరగా పంపించేది, ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. మిగతా పాసింగ్ షాట్స్ ఉంటే రోడ్డు మీద అంతా కేబీఆర్ చుట్టూ పాసింగ్ షాట్స్ చేసాం. అయిపోయింది. తర్వాత 1/2 పేజీ సీనే రాత్రి 12:30 వరకు చేశాడు.
12:30 వరకు డీటెయిలింగ్. అమ్మో పని రాక్షసుడు చెక్కుతున్నాడు, ఇంకా అక్కడే జక్కన జక్కన అని మొదలెట్టాం. అప్పటి నుంచి జక్కన అని పిలుస్తుంటా. ఎవరు పెట్టింది మీరేనా పేరు? ఆ క్రెడిట్ మీదైతే క్రెడిట్ నాది, ఆయన క్రెడిట్. ఆయన వర్క్ చేసేది, ఆయన అలా వర్క్ చేసాడు కాబట్టే పని రాక్షసుల్లా. పైగా ఎవ్రీథింగ్, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ తనకు కావాలి, ఎస్టాబ్లిష్ చేస్తాడు. పోనీ అలా అని చెప్పేసి పాడు చేస్తాడా, ఊరికి ఎక్స్ట్రా ఏదో తీసి పెట్టుకుంటాడా? కాదు, అవన్నీ ఉంటాయి సీన్లో. అదే అంతలాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ప్రతిదీ మైన్యూట్ డీటెయిల్ని కూడా చూపిస్తాడు తెర మీద. మీకు ఎన్టీఆర్ గారు పరిచయం అయింది స్టూడెంట్ నెంబర్ 1 ఇదేగా ఫస్ట్ స్టార్టింగే కదా? స్టూడెంట్ నెంబర్ 1. అంతకుముందు నాకు పరిచయం లేదు. కాకపోతే ఇన్సిడెంటల్గా ఇది ఎవరికి చెప్పలేదు. తను ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమాకి, తారక్ ఫస్ట్ సినిమాకి డబ్బింగ్కి నన్ను పిలిచారు వాయిస్కి. మన విఆర్ ప్రతాప్ గారు డైరెక్షన్లో చేశారు కదా ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని. నన్ను పిలిచారు. నేను చూసి కుర్రాడు నా వాయిస్ సరిపోదు వద్దులేండి అని చెప్పేసి నేను జస్ట్ వాయిస్ టెస్ట్ చెప్పేసి వచ్చేసాను. అది ఆ తర్వాత ఈవెన్చువల్లీ తర్వాత నేను స్టూడెంట్ నెంబర్ 1 కలిశాను. అప్పుడే పరిచయం ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1. అక్కడే అంత బాండింగ్ ఏర్పడింది. అసలు మీకు ఒక లైఫ్లో మర్చిపోలేనంత ఫ్రెండ్షిప్ మీరు కావచ్చు, ఇంకెవరు అజయ్ ఉన్నారా? అందరూ అజయ్, శేఖరు, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నట్టున్నాయి అసలు. చాలా చాలా అందరికీ, తారక్కి, రాజమౌళి గారికి, నాకు, ఎన్టీఆర్ గారికి, అజయ్కి, అదే చాలా జ్ఞాపకాలు. అండ్ అల్లరల్లరి గోలగోలగా ఉండేది, సరదాగా చేసేవాళ్ళం. ఎమోషనల్ సీక్వెన్స్ కూడా మామూలుగా ప్రిపరేషన్ నవ్వుతూ ఉండేవాళ్ళం అప్పటిదాకా. తర్వాత సీరియస్గా భయంకరమైన ఎమోషనల్ సీక్వెన్స్ చేయించాలి. ఎక్స్పీరియన్స్ చేతిరిగిన వంట మనిషి అయితే ఉన్నాడు రాజమౌళి గారు. అతను ఎలాగో అతనికి కావాల్సింది ఎలాగైనా చెరుకు రసం తీసినట్టే, ఇటు గడ్డ ఇటు నుంచి పెడితే పిప్పి మాత్రం బయటికి రావాలి. రసం ఎలా తీసుకోవాలో తనకు తెలుసు, మొత్తం అంతా పీల్చేస్తాడు. సో ఆడుతూ పడుతూ చేసాం. బైక్ ఇన్సిడెంట్ ఆట పట్టించింది మీరేనా? తారక్ ఏం చేశా అంటే జక్కన్ సినిమా హిట్ అయిపోయింది. నన్ను మామూలుగా నేను ఇంట్లో ఉంటే చర్లపల్లిలో తనకు షూటింగ్ జరుగుతుంది, నాకు లేదు. జైలు ఎపిసోడ్ తంది. ఓకే. రోజు ల్యాండ్ లైన్, రాజా ఎక్కడ ఉండడం ఏంటి, ఇప్పుడే ఫోన్ చేసావు కదా, ఇంట్లోనే ఉన్నా, చెప్పు, షూటింగ్ ఏమైనా ఉందా, బిజీగా ఉన్నావా? అబ్బాయి ఈరోజు ఏం లేదు, ఈరోజు గ్యాప్, పడుకుంటున్నా అంటే కిందే ఉన్నా, స్నానం చేసి అర్జెంట్ కిందకి రా అన్నాడు. దేనికా? రా ఒక్క నిమిషం మాట్లాడా. సరే చెప్పు ఏంటని. ఎక్కువ షూటింగ్ క్యాన్సిల్ అన్నారు, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఊరికే అలా తిరిగి వద్దాం, ఇక్కడ దాకా వచ్చాను, ఊరికే అక్కడ దాకా అలా తిరుగు. సర్లే అని చెప్పి వెళ్ళాం. వెళ్తే ఇటు మామూలుగా శ్రీనగర్ కాలనీ మించి ఇటు జూబ్లీస్ అటువైపు వెళ్ళొద్దాం అన్నాడు. లెఫ్ట్కి తిప్పుతున్నాడు. అదేంటి లెఫ్ట్కి వెళ్తున్నావు, ఇటు కదా అన్న. ఈ లోపల క్లచ్ అనే సౌండ్, సెంట్రల్ లాక్. నాకు షూటింగ్ ఉంది, నువ్వు నాతో పాటు లొకేషన్కి వస్తున్నావు, ఇది అదే తప్పుతారక, ఇది నీ షూటింగ్ ఉంటే ఇప్పుడు నేను అక్కడికి వచ్చి నేనేం చేయను, నాకేం పని లేకుండా నేను అలా, నువ్వు ఉండాల్సిందే తీసుకెళ్ళాడు. సరే నేను సర్లే ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్తే జక్కన, ఏ షూటింగ్ లేకపోతే వేరే పని చూసుకోలేవా, వచ్చేయడమేనా ఇక జక్కన, ఇలా జరిగింది నీకు తెలియదు అంటే, ఎలావే ఊరికే డిస్టర్బెన్స్, ఊరికే పక్కన పని చేసుకొని కుర్రాన్ని పని చేసుకొని కొన్నాను, చెప్పిన అర్థం చేసుకోవడం, సర్లే అని వదిలేశాను. అయిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 పెద్ద హిట్ అయింది. మామూలుగా పెద్ద హిట్ అయిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా ఏం చేస్తారు, వచ్చిన సొమ్ములతోటి ఏదో ఒకటి, లేదా నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ తీసుకొని ఏదో ఒకటి షేవింగో లేకపోతే ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కోవడం లేకపోతే ఇలాంటివి చేస్తారు. ఇతను ఎంత ప్యాషనేట్ డైరెక్టర్ అంటే
రాజా అని చెప్పేసి వచ్చిన డబ్బులతోటి వ్యూ ఫైండర్ కొనుక్కున్నాడు. వ్యూ ఫైండరు చూసి మనకి 35 అయితే క్లోజ్ ఇలా ఓకే, ఇందులోంచి చూసి కెమెరామెన్కి చూసుకొని తను చెప్పేసేవాడు. అసిస్టెంట్ కెమెరామెన్ దగ్గర ఉంటుంది యాక్చువల్గా అది. అది కొనుక్కున్నాడు. ఓకే. వ్యూ ఫైండర్ అది పెద్దది, ఇంత పెద్ద లెన్స్. రైట్. ఓకే. అప్పట్లో నెట్ పైగా ఇంట్లో ఉండేవి కాదు, నెట్లు కఫేలు ఉండేవి కదా మనకి, అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయడం, అందులో చూసుకునేవాడు, అందులో చదువుకునేవాడు. ఒకరోజు యాజిటీస్గా ఈ జక్కన సినిమా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, తను ఖాళీగా ఉన్నాడు వేరే సినిమా కోసం. మరి మమ్మల్ని వచ్చి ఎక్కించుకున్నాడు. రాజా సైలెంట్గా ఉండు, జక్కన ఎక్కించుకొని వెళ్దాం స్నూకర్ దగ్గరికి అన్నాడు. సరే సరే నేను రెడీ అన్న. అవును, నన్ను ఒక రోజు అన్నాడు కదా, సరే సైలెంట్గా. కరెక్ట్గా అప్పటికి సెల్స్ వచ్చినాయి మొబైల్స్, కాస్ట్లీ. అప్పుడు 16 రూపాయలు ఎంతో, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ 16 రూపాయలు. ఎక్కడున్నావు ఎక్కడ అంటే, నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీ కఫేలో ఉన్నా. ఒక 5 నిమిషాల్లో అక్కడ వస్తున్నావు ఎక్కడ, ఒక 5 నిమిషాలు మనకి నిన్ను అర్జెంటుగా ప్రొడ్యూసర్ గారు కలవాలని చెప్పేసి అన్నాడు. బిజీగా ఉన్నాను తరకు, నేను నెట్లో ఏదో చదువుకుంటున్నాను అంటే, లేదు జక్కన చాలా ఇంపార్టెంట్, ఒక 5 నిమిషాలు అంతే, అంతకంటే ఎక్కువ లేదు, నేనే వచ్చి నేను డ్రాప్ చేసి మళ్ళీ వెహికల్ కూడా నేనే ఇచ్చేస్తాను సరే అని చెప్పేసి, సరే ఓకే తరక్ అన్నాడు. వెళ్ళాం, వర్షం పడుతోంది, బండి ఇటువైపు రోడ్డుకి ఇటువైపు ఆపాం, అటువైపు ఆగింది. వచ్చాడు బుక్ని, మేము ఉన్న సంగతి తెలియదు, మేము వెనక్కి కూర్చున్నాం ఫారులో. వెనక 2 సీట్లు ఉంటాయి కదా, వెనక్కి కూర్చున్నాం, నేను ఇంకో ఫ్రెండ్ ఎక్కలేదు. లోపలికి వచ్చాడు, ఎక్కి వెనక మేము ఉన్నాం. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు ఏదో పిలిచితే. సేమ్ రోడ్డు, వెళ్ళాల్సింది జూబ్లీ హిల్స్ ఆఫీసులకి, శ్రీనగర్ కాలనీ వైపు తిరిగింది, క్లచిక్ అని. తారక్ ఇది కాదు తారక్ అంటే, ఏం లేదు ఎక్కడ కాదు గుడ్డు, ఏం లేదు, నువ్వేం ఊరికే నెట్లోనే కదా, సరదాగా వెళ్దాం స్నూకర్ ఆడుకుందాం అని చెప్పేసి, స్నూకర్ ఆడడం కోసం ఎక్కడో మాకు ట్యాంక్ బండ్ అటువైపు ఆ ఏరియాలో స్నూకర్ టేప్ బోర్డు ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు స్నూకర్ ఆడడం కోసం. నీకు బాగైంది, నేను చెప్పానా ఆ రోజు నా పరిస్థితి ఇదే అని చెప్తే విన్నావా, ఇప్పుడు నీకు ఈరోజు అయింది, బాగైంది అని సరదాగా జోకులు వేసుకుని ఏడిపించాను. ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1 మీకు అటాచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఆది తర్వాత అన్నిట్లో ఉన్నారు, అశోక్, యమ దొంగ వరకు అన్నిట్లో ఏం లేదు. ఒక 5 సినిమాలు కంటిన్యూ. సింహాద్రి లేరులే కానీ స్టూడెంట్ నెంబర్ 1 అయిన వెంటనే సుబ్బు జరుగుతుంది, అందులో లేను. అలా ఇట్ వాజ్ నాట్ కంపల్షన్. తనకేంటంటే నేను ఉంటే కంఫర్టబుల్గా నేను ఫీల్ అయ్యేవాడు, ఏమాత్రం ఉన్నా కానీ రాజా అయితే బెటర్ కదా అని అడిగేవాడు. కానీ లాంగ్ గ్యాప్ కదా, ఆల్మోస్ట్ యమ దొంగ తర్వాత మీరు మళ్ళీ కలిసి చేసిందంటే నాన్నకు ప్రేమతో. అప్పటి వరకు 5 సినిమాల తర్వాత లేదు. ఆ తర్వాత నేను నా సినిమాలు నేను బిజీగా ఉన్నాను, నేను మధ్యలో హీరోగా చేస్తూ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. గ్యాప్ రావడానికి కారణం అనేది కొన్ని అప్పట్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే, అదే అప్పుడు క్యాంప్ అయినప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇద్దరికి మధ్య గ్యాప్ లేదు అని చెప్పేసి. అలా ఎప్పుడు లేదు. దాని తర్వాత నుంచి ఇద్దరి మధ్య అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది బహుశా చెయ్యకపోవడం వల్ల, కనిపించకపోవడం వల్ల అలా వచ్చి ఉంటుందేమో. కానీ నేను యమదొంగ కూడా జక్కన అడిగానని చెప్పేసి ఐ వాజ్ ది ఓన్లీ. మామూలుగా చూస్తే మోహన్ బాబు గారు ఎదురు నించొని చేయాలంటే కష్టం, కొంచెం దమ్మున్న యాక్టర్ చేయాలి, లేకపోతే నేను మాట్లాడలేకపోతే కష్టం, ఊరుకోడు. సో జక్కన నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను అప్పుడు మీసాలతో ఉన్నా. ఇంద్రుడికి మామూలుగా మన తెలుగు సినిమాల్లో ఏ ఇంద్రుడికి మీసాలు ఉండవు, ఒకే ఇంద్రుడిని మీసాలతో ఉండేది. జక్కన మరి నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయి ఉన్నాను, మరి అంటే పర్లేదు లేవయా, నువ్వు మీసాలతోటి ఉన్నావు, బాగానే ఉంటావు, అందంగానే ఉంటావు, వచ్చి చేసే అన్నాడు. సరే నేను వెళ్ళి చేసి అటు నుంచి అటు నేను
ఆల్రెడీ కమిట్ అయిన సినిమాకి ఐ వెంట్ టు భద్రాచలం ఫర్ 15 days, ఆల్మోస్ట్ 20 days. ఆ తర్వాత ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ మూవీస్. నేను 3 అని, నా అనేవాడని, నా సినిమాలు చిన్న చిన్న సినిమాలు నేను కమిట్ అయ్యి ఉన్నాయి. నేను చాలా కమిట్ అయ్యి ఉన్నాను. నేను సడన్గా అకామిడేట్ చేయలేకపోయాను. కొన్ని అడిగారు, కొన్ని అడిగితే ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను సార్. సో బాహుబలి కూడా అలాగే మిస్ అయ్యాను. ఆల్రెడీ చిన్న సినిమా కమిట్ అయి ఉన్నాను. అప్పుడు కూడా అనుకున్నారు రాజమౌళికిను రాజీవ్కి ఎప్పుడు ఉండేవాడు ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఆల్టర్నేట్ మూవీ, అలాంటిది రాజమౌళి ఎంకరేజ్ చేయలేదు అని కూడా అనుకున్నారు. అది కూడా ఒకటి అంటారు అనుకున్నాను సంబంధించి. అదేం లేదు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేసి ఉన్నాను, ఇప్పుడు మధ్యలో బాహుబలికి పిలిచారు. కాకపోతే నాకేంటంటే నేను ఆల్రెడీ చిన్న సినిమా కమిట్ అయి ఉన్నాను. అది నా మీద ఆధారపడి ఉంది. నేను అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఏమన్నారంటే, సార్ మీకు పెద్ద సినిమా వచ్చింది, మేము అడ్జస్ట్ చేస్తాం 2 రోజులు. వాళ్ళు 3 రోజులు అడిగారు. మండే, ట్యూస్డే, వెనస్డే, ఈ 3 రోజులు కంపల్సరీ కావాలని. ఫోన్ వచ్చింది సాటర్డే అక్కడ మీకు ఇబ్బంది లేదుగా అంటే చూసి ట్యూస్డే వెనస్డే ఇబ్బంది సార్ మండే మాత్రం మనకు ఒక రిపోర్ట్ చేసి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ పృథ్వీ గారు, టిల్లు వేణు గారు వాళ్ళంతా బాగా బిజీగా ఉన్న కమెడియన్స్, బాగా మంచి అంటే గంటలు టైం ఖాళీ లేదు, వాళ్ళ డేట్లు దొరకడమే కష్టం. నాకు అనిపించింది ఇప్పుడు 3 రోజులు అంటే 1 సీను 2 సీన్లు ఉంటేనే పిలుస్తారు, ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వదిలేసి ఈ డేట్లు వాళ్ళకి పోయాయంటే మళ్ళీ వాళ్ళు కాంబినేషన్ వాళ్ళు వెతుక్కొని ఇబ్బంది పడి, సో నేను కూడా తర్జన పడ్డాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి నేను అరపూట ఇక్కడ చేసుకొని అక్కడికి వస్తాను ఇవి చెప్పడం కూడా వాళ్ళు కావాలన్నది కావాలి, 3 రోజులు కంపల్సరీ కావాలన్నది. ఈ మధ్యలో ఈ కన్ఫ్యూజన్ వద్దు, అనవసరంగా నేను ఒక డేట్ ఇచ్చేసి మళ్ళీ పర్లేదని చెప్పేసి నేను వెళ్ళకుండా అక్కడ ఇబ్బంది పడి వద్దు లేకపోయినా పర్వాలేదు నేను ఇదే చేస్తాను, నేను సారీ చేయట్లేదు అని చెప్పాను. కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్, వేర్ ఐ కాంట్ డూ. అట్లా కొన్ని మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. మిస్అండర్స్టాండింగ్ మా మధ్య అసలు లేదు. మర్యాద రామన్నప్పుడు ఇకప్పుడు మీకు మధ్యలో ఇది ఇంకో క్యారెక్టర్ అనుకుంటా, దానికి కూడా మిస్ అయినట్టున్నారు కదా. అయ్యో లేదు, నేను ఈగకి ఆఫ్ సెట్స్ మామూలుగా ఇంకా పైన మొత్తం అంతా సెట్ వేసి చేస్తున్నారు. రాజా సరదాగా వచ్చి చేయవా కొంచెం, నాకు ఊరికే నేను కింద వేరే షూటింగ్ చేస్తాను. సుదీప్ గారు లోపలికి సిగరెట్ కాలే సీక్వెన్స్ ఉంది, లోపలికి వెళ్ళిపోయి అది గ్రీన్ మ్యాట్ వర్క్ అంతా వేసుకొని అది మొత్తం అంతా కాలుతున్న దీంట్లో ఊరికే డమ్మీ షూట్ కోసం నన్ను చేయమన్నాడు. నేను సరదాగా అప్పుడు కింద వేరే షూట్లో ఉన్నా, ఊరికే ట్రయల్ రన్ కోసం అది చేశాను ఊరికే సరదాకి. ఓకే వీ నెవర్ హ్యాడ్ ఎనీ డిఫరెన్సెస్ లైక్ దాట్. ఓకే, అది బయట అనుకుని ఉంటారేమో. చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా రాజమౌళి గారి సినిమాలో వెరీ అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ రోల్ మాత్రం ఖచ్చితంగా మంచి రోల్ ఉంటుంది, నో డౌట్. ఆ విషయం ప్రీవియస్ అన్నీ చూసుకున్నా కానీ అయ్యే చేశారు. ఆయనకి తెలుసు. నేను పైగా నాకు రాజమౌళి గారి సినిమా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నాకు కథ కండిషన్స్ ఇంకోటి అవేం లేదు. ఆఖరికి భటుడైనా సరే నించోవాలి, వచ్చి పట్టుకొని నించో రాజా అంటే కూడా ఓకే అంట. అదే అవన్నీ కూడా ఫస్ట్ జర్నీ కదా, అది కదా. ఇప్పుడు పైగా హీ నోస్ బెటర్ దెన్ మీ, ఈజ్ ఎ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ నౌ. ఆ సిచ్యువేషన్నే మేజర్గా చెప్తా ఉంటారు. ఆ గ్యాప్ ఇద్దరి మధ్య కంటిన్యూ అయింది అనేది ఏదో చెప్తా ఉంటారు. భలేవారే. ఆ తర్వాత కలుసుకున్నారా? భలేవారు సార్, చక్కగా. ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఆ ఫ్రెండ్స్ మధ్య కొంచెం దూరం అలాంటిది ఎప్పుడూ లేదు. ఏది లేదు. ఓకే, ఎప్పుడూ లేదు. నేను నా షూటింగ్లో మిగతా హీరోలతో పాటు నేను మిగతా హీరోలతో డేట్లు, కొత్త సినిమా, ఇంకోటి కంటిన్యూస్గా నేను బిజీగా ఉన్నా. తను కూడా మరీ ఆయన ఇబ్బంది పెట్టకండి అంటే తనకేమో ఇష్టం, నేను ఉండడం ఇష్టం. ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఉండాలి, వాళ్ళు లేని స్పేస్లోకి నన్ను తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళకి ఇబ్బందే. సో నేను కూడా అలా ఫోర్స్డ్గా వద్దు, డైరెక్టర్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్.
ఈ ఈ క్యారెక్టర్కి ఈ నటుడు సరిపోతాడు అనుకుని ఆయన ఫీల్ అయితే బాగుంటుంది. ఊరికే ఫోర్స్ చేసినా బాగోదు తారక్, వద్దు అలా చేయొద్దు అని చెప్పేసాను. ఆ టైంలో మీకు దెబ్బలు తగిలాయండి? లేదు, నాకు తగలేదు. మీరు వెనక సీట్లో ఉన్నారా? మధ్య సీట్లో ఉన్నాను. తారక్కి తగిలాయి. తారక్కి టోటల్ బ్లీడింగు ఎంత కట్ అయిపోయింది, నెక్ దగ్గర కట్ అయింది. ఇంకో పక్కన ఉన్న ఇంకో వ్యక్తికి ఇక్కడ స్క్రేప్ అయిపోయింది తల, చెప్పారు. మిగతా ఉన్న 6 ఉన్నాం. 6లో మిగతా ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు. కాకపోతే మాకు కంప్రెషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే మెడలు అవన్నీ అంటారు కదా, C4 లంబార్ పార్ట్ అవన్నీ కంప్రెస్ అయ్యి నొక్కుకొని అవి ఫిజియోలు అవన్నీ తర్వాత చేయించుకోవాల్సి వచ్చింది. మాకేం కాదు, మేజర్గా అయింది వీళ్ళిద్దరికే. లక్కీ వాళ్ళకి మాకు రాసి పెట్టుంది. ఈరోజు మీతో కూర్చొని మాట్లాడుతున్నాం. తనతో జర్నీ చేసిన ఎవరైనా సరే వన్స్ తనకి అటాచ్ అయితే ప్రాణం ఇస్తారు అన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా సరే చెప్తూ ఉంటారు. ఎవరైనా తనకి సంబంధించి నాలాంటి వాళ్ళు తనకి 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్, వెరీ క్లోజ్. కాకపోతే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి, పేరున్నాను కాబట్టి ఎక్కువగా ప్రొజెక్ట్ అయిన పేరు నా బయటకు వచ్చింది. కానీ అలాంటి వాళ్ళు 15-16 ఇంకెక్కువ ఉన్నారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకొని సరదాగా ఎంజాయ్ చేసి ఓవర్ నైట్ స్పెండ్ చేయడం అంటాం కదా, నైట్ ఖాళీ ఉన్నప్పుడు స్పెండ్ చేసి తర్వాత ఇప్పుడు మీరు గ్యాప్ అంటున్నారు చూడండి, ఈ గ్యాప్ అన్నది ఇదివరకు అసలు ఆ గ్యాప్ కూడా లేదు. పెళ్ళైన తర్వాత కూడా ఇంకా కూడా మేము 24 గంటలు అతుక్కొని ఉంటే ఫ్యాన్స్ ఇంకా అమ్మ తనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే తనకు అనిపించినప్పుడు వెళ్ళడం కలవడం అంతే తప్ప. నాన్నకు ప్రేమతో ఆయనైనా రికమెండ్ చేసింది మిమ్మల్ని, లేకపోతే సుకుమార్ గారు తీసుకున్నారు? ఐ డోంట్ నో, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మరి ఏమనుకున్నారు, ఎవరు తారక్ చెప్పాడా లేకపోతే సుకుమార్ గారు అనుకున్నారా నాకు నిజంగా తెలియదు. అయితే మొత్తానికి లొకేషన్కి వెళ్ళాం, సుకుమార్ గారి సినిమా, తారక్ సినిమా. అప్పుడు ఐ వాజ్ వెరీ అప్సెట్. యాక్చువల్గా నేను యుఎస్ వెళ్ళాలి. నేను, మా అమ్మాయి, సుమ, ముగ్గురికి ఫ్లైట్. నేను మీ తరఫున మళ్ళీ తానా వారికి అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నా. అది అంటే కాలేజీకి చేసింది కాదు, ఇది పొరపాటున జరిగింది. నా పాస్పోర్ట్ ఏమో కావాలి అర్జెంటుగా అని చెప్పేసి అన్నారు. అది నాన్నకు ప్రేమతో నా వర్క్ వీసా కోసం. నేను అప్పటికి యూకే దానికి వెళ్ళిన తర్వాత హౌ మెనీ డేస్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై వీసా బ్యాక్, మై పాస్పోర్ట్ బ్యాక్ అన్న. ఎందుకంటే ఐ హ్యావ్ టు ఫ్లై ఆన్ 30th వెళ్ళాలి. జూలై 3 వరకు అక్కడ తానా కన్వెన్షన్. అది వీళ్ళదేమో 15 తర్వాత ఉంది షూటింగ్. సో ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ గో బ్యాక్ అగైన్. అలా అనుకొని అంటే నేను అప్పటికి చాలా సంశయిస్తూ వెన్ విల్ ఐ గెట్ ఇట్ బ్యాక్ అన్న. యూ విల్ గెట్ ఇట్ ఇన్ వీక్ డేస్ సార్ అన్న. వారం రోజులు అయితే వచ్చేస్తుందిలే, కరెక్ట్గా ఆ రోజుకి వచ్చేస్తుంది, ఇంకో ముందు రోజే వస్తుంది అనుకో. ఇందులో టెక్నికల్ టర్మ్ ఏంటంటే వీక్ డేస్, వర్కింగ్ డేస్. 2 రోజులు వాళ్ళకి వర్కింగ్ డేస్ లేవు, సాటర్డే సండే ఉండదు, నాన్ వర్కింగ్ డేస్. అది దెబ్బకొట్టేసి నాకు. నేను అది ఓకే వచ్చేస్తుంది అనుకొని నేను అలా ఉండిపోయాను. తీరా చూస్తే పాస్పోర్ట్ లేదు నా దగ్గర. వీళ్ళు బయలుదేరాలి, నైట్ ఫ్లైటు. మా అమ్మాయి తన్ని పంపించేశాను, నేను ఉండిపోవాల్సి వచ్చింది. 11 రోజులు 12 రోజులు ఐ వాజ్ అప్సెట్. తర్వాత అది ఏంటంటే తర్వాత ఆ పాస్పోర్టు ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ ఏంటంటే ఆ పాస్పోర్ట్ స్టాంప్ వేసిన తర్వాత చెన్నై నుంచి ఎవరికో ఇస్తే వాడిక్కడ అంటే బ్రేక్ జర్నీ లాగా అంటారు కదా, ఇక్కడ అహ్మదాబాద్కి వెళ్ళే ఫ్లైట్ ఇక్కడ హైదరాబాద్లో దిగి వాడి ఇక్కడ అందజేస్తే వెళ్ళిపోవచ్చింది. అది అహ్మదాబాద్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అది రావడానికి ఇవన్నీ ఒక తర్వాత దాదాపుగా 5-6 రోజుల తర్వాత నా చేతికి వచ్చింది. ఇంకా నాకు వచ్చింది ఏం చేస్తాను. అప్పటికి వాళ్ళు అన్నారు, మీరు రండి ఇప్పటికైనా అన్నారు. ఇంకా ఒకసారి ఇబ్బంది అయింది. బట్ యూకే వెళ్ళి షూటింగ్ చేసాము. అయిన తర్వాత
నాకు అవసరాలు శ్రీనివాస్ గారికి మంచి క్యారెక్టర్ దొరకడం, సుకుమార్ గారు లాంటి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ తోటి వర్క్ చేసే ఎక్స్పీరియన్స్, దాంతో ఆయనకు మరి ఏం నచ్చిందో తెలీదు. యాక్చువల్గా మాది 6 రోజులతో అయిపోవాలి వేషం, 12 రోజులు ఇచ్చారు సార్ మాకు. ఎందుకంటే చెప్పలేం, ఒకరోజు ఈ షూటింగ్ ఒక లొకేషన్లో జరగచ్చు, ఒకరోజు మీకు వర్క్ ఉండకపోవచ్చు, ఒకరోజు జరగచ్చు, ఇంకో రోజు ఉండకపోవచ్చు, ఇంకో రోజు కూడా ఉండకపోవచ్చు, ఆ తర్వాత రోజు ఉండొచ్చు. కాకపోతే మీ 12 రోజులు మాత్రం కావాలి, ఇందులో 6 రోజులు మాత్రం మీకు పే చేసే వ్యవహారం అని చెప్పేసాను. ఆ 12 రోజులకి దాదాపు 15 రోజులు 20 రోజులు లాక్ చేసి పెట్టారు. వెళ్ళిన తర్వాత మేము చేసిన సీక్వెన్స్ చూసిన తర్వాత మాది అయిపోవాలి. భలే ఎమోషనల్ సీక్వెన్స్, భలే సీన్ చేసాం కదా, ఇక్కడ కదా ఏదో ఉంది కథ, సో వీళ్ళని తీసుకొని రావాలి క్లైమాక్స్లో అంటే మళ్ళీ మమ్మల్ని మీ డేట్లో ఎక్స్టెండెడ్, మళ్ళీ మీది మళ్ళీ కావాలి, మరొకసారి కావాలి. అయితే అప్పుడు రామ్ ప్రసాద్ గారి డేట్లో మళ్ళీ ఆయన వేరే సినిమాకి ఏదో ఇచ్చిన, ఆయన వెనక్కి వచ్చారు. మళ్ళీ మేము వెనక్కి వచ్చి మళ్ళీ 15 రోజులు 20 రోజులు మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో మా క్యారెక్టర్ అలా పెరిగింది, కొంచెం మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ రాజీవ్ గారు, ఒకటి మీరు ఒక చిన్న రోల్ చేసిన ఖచ్చితంగా గుర్తుండిపోయింది, అంత న్యాయం చేస్తారు, నో డౌట్ ఆ విషయం. కానీ ఈ 30 years జర్నీలో కేవలం ఒక 150 సినిమాలకే పరిమితం అయ్యారు. రీజన్ ఏంటి? అంటే నేను టెలివిజన్ విపరీతంగా చేస్తున్నాను కదా సార్. ఓకే. టెలివిజన్ అన్నది నేను 85 నుంచి నేను స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమా హిట్ కొట్టిన తర్వాత సీరియల్స్ నుంచి బయటికి రావడానికి ఆల్రెడీ కమిట్ అయిన టీఆర్పీస్లో ఉన్న సీరియల్స్ నుంచి సార్ అని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ, సార్ నాకు వేషాలు వస్తున్నాయి పోతున్నాయి, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్తే నేను బయటికి రావడానికి ఇట్ టుక్ మీ 1 year. 5 సినిమాలు వచ్చాయి ఈలోపు, అన్నీ పోయాయి, ఎందుకంటే డేట్లు క్లాష్ అవుతున్నాయి. వద్దనుకున్నాం. 1 year పట్టింది బయటికి రావడానికి. 1 year తర్వాత నేను ఈలోపు అన్ని క్యారెక్టర్లు మెల్లగా ఫినిషింగ్కి, కొన్నేమో స్టిల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎలాగో అన్నట్టుగా అలా ఉంచుతాం, మళ్ళీ నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వద్దులే అని చెప్పేసి ఇలా కూడా పెట్టారు నాకు ఆప్షన్స్. ఓకే ఓకే. అప్పుడు ఆ టైంలో చెప్పాను, ఫుల్ బిజీ, అంటే 24 గంటల్లో అంటే అరగంట మాత్రమే, ఓన్లీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బయలుదేరి రావడం, ఇంటికి మళ్ళీ లొకేషన్ రావడం, ఇది నా పరిస్థితి. సో డే అండ్ నైట్ నేను వర్క్ చేస్తుండేవాడిని, నాకు అసలు గ్యాప్ లేదు. 2002 నుంచి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమాలు వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు కొన్ని ఎలా ఉండేవంటే, నాకు ముందు కథ చెప్పేసేవాళ్ళు మొత్తం అంతా. నాకు కొంతమంది తర్వాత కూడా కోడైరెక్టర్లు చెప్పారు, ఏమండి మీరు సినిమా అడిగితే మీరు డేట్లు లేవన్నారు. నేను ఎప్పుడు అన్నానండి, మీ మేనేజర్ లేవన్నారు. అవునా, కనీసం నా దాకా రాలేదు సార్ మాట, సారీ క్షమించాలి. మరి ఎందుకు అతను పెట్టుకోవటం అప్పుడు? లేదు, నా తర్వాత కాలక్రమేణా వద్దులే అనుకుని పక్కకి. పర్సనల్ మేనేజర్ కాదు అయితే, 4-5 కలిపి చేసే అంతే ఉంటాడు. ఓకే 18 మంది 20 మంది ఉన్నారు. అదేలేండి, అలాంటి పర్సన్ అయితే అలా అప్పుడు జరిగింది. అలా మధ్యలో కొన్ని పోయాయి సినిమా. సరే, అది పెద్ద రిగ్రెట్స్ లేవు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇది జరుగుతుంది, అలాగే జరిగింది. కొన్నిసార్లు చాలామంది నా దగ్గర కథ చెప్పేవాడు, మొత్తం అంతా నాకు చెప్పేవాడు, అబ్బా అలా బాగుంది అన్న తర్వాత నాకు ఫోన్ వచ్చేది కాదు, చెప్పేవాళ్ళు కాదు, కలిసేవాళ్ళు కాదు. తర్వాత తెలిసేది వాళ్ళు వేరే ఎవరో కొత్త యాక్టర్ని పెట్టుకొని చేస్తున్నారు. అదేంటి మరి నాకు కథ చెప్పారు, కనీసం మళ్ళీ ఏం మాట్లాడలేదు అంటే, మిమ్మల్ని చెప్పాల్సింది ఆ మాట, మిమ్మల్ని తట్టుకోలేము, మేము అంత పే చేయలేము కాబట్టి చెప్పలేము అని. ఇందులో ఇంకొకటి జరిగేది, చాలామంది హీరోలు ఊరికే నాకు కథ చెప్పమని పంపించేవాళ్ళు ఉంటారు. ఇతని రియాక్షన్ ఏంటి, రాజీవ్ రియాక్షన్ ఎలా ఉందో చూసుకోండి, బాగుందా, ఓకే. అవునా, ఇది కూడా జరిగింది. బాగుందా, వాడి రియాక్షన్ బాగుందా, ఓకే. రియాక్షన్ ఇప్పుడు అంటే మేము వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ రియాక్షన్ చూస్తే ఓకే, వాడికి నచ్చిందంటే ఓకే అనేసి
ఒక్కళ్ళు కాదు చాలామంది పంపించేవాళ్ళంట. ఓకే. అయితే ఇందులో మళ్ళీ తర్వాత తెలిసింది కూడా ఒకటి ఉంది. ఈ క్యారెక్టర్ రాజీవ్ గారికి ఆయన ఒప్పుకున్నాడు, మీకు కావాలంటే మీరు కొంచెం మరి నేను చెప్తాను డైరెక్టర్కి, నేను మేనేజ్ చేస్తాను కదా అని. అలా కూడా జరిగాయంట. ఓకే. అవన్నీ మనం ఆపలేం కదా, అది వాళ్ళే. సార్ నాకు వచ్చింది, నాకు ఐఎమ్ హ్యాపీ. వచ్చింది ఓకే. 5 నిమిషాలు అయినా కానీ గుర్తుండిపోయేలాంటి క్యారెక్టర్లు ఇచ్చిన డైరెక్టర్లకి, రాసిన రచయితలకి, తీసిన కెమెరామెన్లందరికీ, ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరికీ థ్యాంక్స్. లేకపోతే వాళ్ళు కనుక వాళ్ళంతా వెనకుండి చేయకపోతే నేను గుర్తుండేవాడిని కాదు. అది 5 నిమిషాలైనా 6 నిమిషాలైనా గుర్తుందంటే వాళ్ళ దయ వల్లే. లీడ్ రోల్స్ చేసిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్ అంటే అతిథి ఫస్ట్ మూవీ అనుకోవాలా మీది? అంతే, అతిథే. సురేందర్ రెడ్డి గారు ఉండి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోకి కావాలి, చిన్నప్పుడు దీనికి కావాలి అంటే ఓకే సురేందర్ రెడ్డి గారి కోసం. అంతకుముందు ప్రీవియస్ చేయలే? ఎప్పుడు చేయలేదు. ఓకే. మరి అప్పటికి లీడ్ రోల్స్ చేస్తున్నారు కదా, ఆ టర్న్ అలాంటి నాకు ఎప్పుడు యాక్టర్ని సార్. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా ఆ టైంలోనేనా? తర్వాత కొన్ని లీడ్ సినిమా మీరు హీరోగా చేస్తున్నారు, పున్నమి నాగు, బ్లాక్ అండ్ వైట్ ఇట్లా కొన్ని ఫిలిం అరవింద్ 3 సినిమా, వాటన్నిటికీ మళ్ళీ ఫాదర్ రోల్ అనేది అదేం ఆలోచించలేదు అస్సలు పొరపాటు. అదే ఇదే నేను ఓ పక్కన హీరో చేస్తూ ఇంకో పక్కన విలన్గా కూడా చేస్తున్నా, ఇంకో పక్కన ఇంకో క్యారెక్టర్ కూడా చేస్తున్నా, ఇంకో పక్కన కామెడీ కూడా చేస్తున్నా. ఓకే ఓకే. అన్ని రకాలు చేస్తున్నా. రైట్. లక్కీ ఇనఫ్ కొన్ని మంచి పాత్రలు పడ్డాయి. కొండ అనే డైరెక్టర్ నాకు ఎప్పటికీ మర్చిపోలేను. కోకిల సినిమా కానివ్వండి, ఆయన లేరు, తర్వాత ఆగిపోయింది అదొక్కటే. అది మొత్తం ఫినిష్ చేశాడు పాపం వీణ ఆదిత్య గారు. లాస్ట్ సాంగ్ ఆ ఒక్క సాంగ్ మాత్రం మరి ఎవరు డైరెక్ట్ చేశారో గుర్తులేదు, నాకు తెలీదు. ఎందుకంటే అది హీరో రాజా మీదను సలూని మీద తీసిన సాంగ్. అది అక్కడ దేవర్ షూటింగ్ ఇన్ సమ్వేర్ ఊటీ. ఆ ఒక్క సాంగ్ తప్ప మిగతా అంత వర్క్ అయిపోయిందండి. ఆ సినిమాకి టైటిల్ యాక్చువల్ కోకిల కాదు, క్లీన్ బౌల్డ్ అని పెట్టారు. అప్పుడు అన్నారు కూడా సెంటిమెంటల్గా కూడా వద్దు క్లీన్ బోల్డ్ వద్దు అని ఏదో ఆ తర్వాత అనుకున్నారు. హీ వాజ్ అ పర్సన్ హూ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. కొండ గారు. ఓకే. నిన్న ఇష్టపడ్డాను సినిమాకి బోనీ క్యారెక్టర్, అమెరికా నుంచి వచ్చిన రిటర్న్ క్యారెక్టర్, అమాయకుల్లాగా, అది లీడ్ క్యారెక్టర్. మళ్ళీ కోకిల సినిమా వన్ ఆఫ్ ది కామెడీ. రాజీవ్ నువ్వు చేస్తావు, చాలా బాగా చేస్తావు. ఎందుకంటే కొండ గారు అప్పటికి మాకు అంజనా ప్రొడక్షన్స్లో నాగబాబు గారి ఆఫీస్లో మేము డైరీ ఆఫ్ మిస్సెస్ శారద సీరియల్ చేసేవాడిని. మీకు ఇప్పుడు చెప్తుంటే తవ్వకాల్లో ఒక్కొక్కటి వస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అది 13 ఎపిసోడ్స్. ఓకే. 13 వారాలు అది చేసాం. సో అలా పరిచయం. అతను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అతను కాలక్రమేణ తర్వాత ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ అయినప్పుడు నన్ను మళ్ళీ లాక్కొచ్చి మెయిన్ దీంట్లోకి పెట్టాడు. రాజీవ్ అయితే చాలా బాగా చేస్తాడు. దట్స్ హౌ ఐ గాట్ ఆపర్చునిటీ. ఓకే. అన్ఫార్చునేట్ పాపం కొండ గారు ఎక్కడున్నాడు, చాలా చిన్న వయసు అవుతుంది. నాకంటే ఒక ఇయర్ పెద్దవాడే ఉండొచ్చు, లేకపోతే చిన్నవాడే ఉండొచ్చు. న్యాచురల్ డెత్ కదా, హార్ట్ అటాక్. దట్ టైం అంటే ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ రీజన్, టెక్నికల్గా తెలీదు. అంటారు తనకి ఏంటంటే తనకి బిర్యానీ బాగా ఇష్టం, బిర్యానీ ప్లస్ ఆ కోక్ తాగే అలవాటు ఎక్కువ. ఈ కోకు థమ్స్అప్ అది తేలిపి ఏమైనా కొట్టేసిందేమో నైట్. ఎందుకంటే ఓవర్ నైట్ పనిచేస్తూ ఉండి నిద్రపోకుండా డబ్బింగ్లు ఎడిటింగ్లు అలా ఉండి అదేమైనా గ్యాస్ట్రిక్ లాంటి ట్రబుల్ లాంటిది ఏమైనా వచ్చి హార్ట్కి ఏమైనా కొట్టిందేమో అంటారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, సో ఐ కాంట్ సే. మీరు హీరోగా చేసినటువంటి సినిమాలన్నీ చూసుకుంటే ఎక్కువగా థ్రిల్లర్కే ప్రాధాన్యతనిచ్చారు ఆల్మోస్ట్ సినిమాలు. అలా ఏం లేదండి, అంటే నాకు వచ్చిన అలా వచ్చాయి. మధ్యలో కామెడీ కూడా చేసాం. పున్నమిన కామెడీ కదా, టోటల్ కామెడీ కదా. విశాఖ ఎక్స్ప్రెస్ కూడా కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది, కానీ ఫ్యామిలీ డ్రామా విశాఖ ఎక్స్ప్రెస్. అది మళ్ళీ
ఇట్ వాస్ అగైన్ బుజ్జి గారు వారాముళ్ళపూడి గారు అనుకుని నరేష్ని విలన్ చేస్తే బాగుంటుంది, తను హీరోగా బిజీగా ఉన్నాడు, రాజా విలన్గా చేస్తున్నాడు కదా, సో ఇట్ వుడ్ బీ లైక్ సమ్వాట్ ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందని రాజమౌళి గారు సజెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒప్పుకున్నారు నరేష్ గారు దానికి? నరేష్ గారు వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదండి. అవునవును. ఆయన అప్పుడు కూడా ఒక మాట అనేవాడు, అంటే నన్ను రాజాగారు అని పిలుస్తాడు. యాక్చువల్గా ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే ఆర్ఎన్ రాజేష్ కానీ నరేష్ కానీ వీఆర్ లైక్ ఫ్యామిలీ. దో మేమే రోజు కలిసి కలవకపోయినా వీ నో దట్ రైట్, ఒక బాండేజ్ ఉంది. కేవలం నేను నరేట్ చేసి చెప్పి మళ్ళీ నేను దగ్గరుండి మళ్ళీ వకంత వంశతోటి చెప్పించి ఈవీ గారికి నరేట్ చేయించి ఆయనకి నచ్చి ఎస్ అన్న. మంచి సినిమా. ఈవెన్చువలీ అది ఆ టైంలో ఏంటంటే ఒక రిలీజ్ డేటు ఒకటి అనౌన్స్ చేసి వెనక్కి మళ్ళీ వెళ్ళడం అంటారు చూడండి, ఆ ఇబ్బంది. అది కాకుండా అనుకున్నట్టు పక్కాగా ఒక డేట్ అనుకొని ఫిక్స్ అయ్యి వచ్చుంటే బాగుండేది. అయినా కానీ బాగా ఆడింది. రంగస్థలంలో మీ క్యారెక్టర్ ఫస్ట్ డేట్స్ ఎక్కువ అనుకున్నారా లేకపోతే? ఎందుకంటే డేట్స్ ఏం అనుకోలేదు, ఎక్కువేం లేదు. ఆయన పిలిచాడు, ఆ ఎపిసోడే కేవలం ఆయన పిలిచాడు ఆఫీస్కి. నేను మీతో ట్రావెల్ చేయాలనుకున్నాను అంటే రాజీవ్ గారు, ఇందులో ఏం పెద్దగా ఏం ఉండదు, ఒకటే సీన్, కానీ మీరే చేయాలి, మీరు చేస్తున్నారు అంతే అన్న. సరే సార్ అని చెప్పేసి వచ్చేసాను. ఓకే అన్నాను. ఆయన ఇంకన్నా తర్వాత ఇంకా ఓకే సార్ ఐ డూ ఇట్ అని చెప్పేసాను. హాఫ్ డే చేశాను. అంటే పొద్దున మీకు అనసూయ గారికి మధ్య కాంబినేషన్ సీన్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్లో అది ఒక అరపూట, అంటే 2 days చిన్న మాంటేజ్ షాట్లు. ఒక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 లోపు ఒకరోజు ఫైట్ చేజ్ అవన్నీ. ఒక్కరోజు మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 కల్లా ప్యాకప్ మాకు అయిపోయింది. వీళ్ళు ఎగిరి గెంతులు వేస్తున్నారు, బాగా వచ్చింది ఏది చచ్చిపోతా నేను. జోక్ కాదు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళంతా కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని ఒక డ్యాన్స్ చేస్తూ ఒక వీడియో వచ్చింది గుర్తుంది. వాళ్ళు అనుకున్నది అంటే టైం పట్టేస్తుంది, రగ్గడ్నెస్, అనుకున్న షాట్ అనుకున్నట్టు రావాలి, ఇవన్నీ రావాలంటే కొంచెం కష్టమైంది. పడాలి, ఆ వాచ్ అక్కడ ఉండాలి, అలా వచ్చినప్పుడు ఆ వాచ్ మీద ఒక కంపోజిషన్ ఉంటుంది, దానికి ఒక ప్రామినెన్స్ ఉంది. ఆ వాచ్ తర్వాత దానికి అది కథలో లింక్ అయి ఉంటుంది. అదంతా లేకపోతే సీజీ వర్క్ చేయాలంటే చాలా మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది విఎఫ్ఎక్స్కి. సో వీళ్ళు అనుకున్నట్టుగా వచ్చేసింది మొత్తం అంతా. సో 3 o'clock కల్లా అంతా అయిపోయింది. ఏం చేయాలి, ఇంకా పెట్టుకొని మ్యూజిక్ గెంతులేస్తున్నది, ఇంక చక్కర నాకు బాగా. బట్ దట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఎపిసోడ్ సార్. మనం అనుకుంటాం కానీ ఏదో బాగా గోదావరి మధ్యలో బాగా అని, అబ్బా కరెక్ట్గా జూన్ నెలలో దిగాను. ఇటు ఆ గడ్డి ఎటు సెట్ కాదు, అది గోదావరి మధ్యలో లంక ఉంటే లంక ఫామ్ అయితే ఆ లంక మీదకి తీసుకెళ్ళారు. మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ ఎటు పరిగెత్తాలో కూడా మనకు తెలీదు, రూట్ ఏంటో కూడా తెలియదు. మధ్యలోకి వెళ్ళేది వేస్తే ఎటు నుంచి ఎటు పరిగెడుతున్నామో కూడా తెలియదు. వాళ్ళకి తెలుసు పైన కెమెరా ఉంది, అందులో ఎగుడు దిగుళ్ళు పరిగెత్తాలి. బాగా చేసాం. కానీ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్, ఫ్యాంటాస్టిక్. మనం అనుకుంటాం కానీ గోదావరి చుట్టూ బాగా చక్కగా మధ్యలో ఉంది చల్లగాని, ఇక్కడ టెంపరేచర్ ఒకటైతే ఆ మధ్యలో ఆ వేడి వాటర్కి 3 degrees 4 degrees ఎక్కువ ఉంది. రైట్, అదే చెమటలు కారిపోతున్నాయి, ఒక్క మంట, మంచి ఎండ. 2:30 వరకు నో బ్రేక్, వితౌట్ బ్రేక్ మొత్తం అంతా 3 o'clock అయిపోయిందని చెప్తున్నాం కదా, ఫినిష్ చేసాం. అలా చేసిన వాళ్ళలో ఎంసీఏ కూడా వన్ ఆఫ్ ది మంచి రోల్ కదా, చాలా మంచి. నానితోటి ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంప్రవైజ్ చేసేవాడు నాని. అన్న ఇలా చేద్దామా అన్న,
ఇలా చేద్దామా అంటే అలాగే నాని ఇలా కూడా చేద్దాం నాని అంటే అన్న ఇది కూడా బాగుందన్న దాన్న. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్, నైస్ ఛాలెంజింగ్ థింగ్. కామెడీ టోటల్గా. దిల్ రాజు గారి బ్యానర్లో ఆయన నన్ను అడిగినా కానీ నా డేట్లు కుదరలేదు. అదే కొన్నిసార్లు వేరే సినిమాలు దీంట్లో ఉండి ఆయన కొన్నిసార్లు ఏమా అడిగితే డేట్లు ఇవ్వలేదులే అంటే, సార్ నిజంగా తెలియదు సార్, నా దాకా రాలేదు, చిన్న ఉంటే బాగుండే, నువ్వు ఇయ్యలే సార్, మీరు కూడా ఏంటి సార్ ఊరికే అంటున్నా. ఆయన కూడా ఆ తర్వాత కట్ చేస్తే 1 calendar yearలో 6 సినిమాలు పెద్ద హిట్లు, మొత్తం అన్నీ 6 వరుస ఆపర్చునిటీలు ఆయన సినిమాలు. దిల్ రాజు బ్యానర్. డీజేలో కూడా చేశాను. డీజే అయితే ఆ సీన్ తీసేశారు, అసలు లెంత్ ఎక్కువ, కోర్ట్ ఎపిసోడ్ ఒకటి ఉండింది, డీజేలో వెళ్ళిపోయింది, అది లేదు సినిమాలో. అలా నాకు 2 సినిమాలు లేవు. మొత్తం అంతా పెద్ద వంశీ గారి సినిమా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ అని వచ్చింది. అవును, వర్మ గారు ప్రొడ్యూసర్ వర్మ గారు. అయితే పెద్ద వంశీ గారు డైరెక్టర్. అప్పుడు ఆయన ఇక్కడ ఈ లేడీ డిటెక్టివ్ అవన్నీ చేస్తున్నారు. ఆయనది మామూలుగా టిపికల్ స్టైల్ ఉంటుంది. ఎక్కువగా రా కూర్చో, రంగారావు గారు ఈడు దేవదాస్ గారు అబ్బాయి యాదవ ఎంత ఉండేవాడు సార్, ఇదంతా బాగానే ఉంది, మధ్యలో యాదవ ఎందుకండి అదంతే నువ్వు మొయ్యి. ఆయన నన్ను ఎక్కడ వదిలిపెట్టేవాడు కాదు, మెసేజ్ పెట్టేవాడు సడన్గా. అప్పట్లో పేజర్లు ఉండేది, యూ కమ్ ఇమీడియట్లీ టు జర్నలిస్ట్ కాలనీ జూబ్లీ హిల్స్. నేను పొలోమంటూ నాంపల్లి నుంచి నాకు బస్సు ఎక్కి పంజాగుట్ట దిగి అక్కడి నుంచి లిఫ్ట్ అడుక్కొని మళ్ళీ ఒక చెక్ పోస్ట్ వరకు ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకళ్ళు లిఫ్ట్ అడుక్కొని మొత్తానికి అక్కడి నుంచి నడుచుకుంటూ జర్నలిస్ట్ కాలనీ లోపలికి మధ్యాహ్నం వచ్చేసరికి ఒక 12-12:30. సరదాగా భుజం మీద చేసేవాడు, ఏదో కథ చెప్పేవాడు, ఎలా ఉంది అనేవాడు. నేను ఎంజాయ్ చేసే చూసి బాగుంది లేదు సరదా ఆయనకి ఇష్టం తిప్పేవాడు. ఒకరోజు రాక్ క్యాసిల్కి అలాగే పిలిచాడు సాయంత్రం, కొరగా రా ఇక్కడికి అన్నాడు. తీసుకెళ్ళి చీకట్లో చెయ్యి భుజం మీద వేసుకొని, రే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి 2 బ్రదర్స్ నీలాంటి యాదవులు. ఆ అమ్మాయి మీద సార్ ప్రతిసారి నీలాంటి యాదవులు అంటున్నారు, యాదవ ఎందుకు వాడతారని వినా మధ్య మాట్లాడుకో అంటే, సరే సార్ చెప్పండి. ఈ అమ్మాయి పొద్దున్న లేచి వెళ్ళి చాలా కష్టపడి సంపాదించి తీసుకొస్తుంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి సంపాదన మీద తిని బతికేస్తుంటారు. ఈ అమ్మాయి సంపాదిస్తుంటే తిని బతికేస్తుంటారు, ఈ అమ్మాయి సంపాదిస్తుంటే తిని బతికేస్తుంటారు, ఈ అమ్మాయి సంపాదిస్తుంది తిని బతికేస్తుంటారు. కథ పేరు చంద్ర బ్రదర్స్. ఎలాగుందన్నాడు. నవ్వాను. అమ్మాయి పేరు చంద్ర, వీళ్ళు బ్రదర్స్, చంద్ర బ్రదర్స్, ఎలా ఉంది టైటిల్ అన్నాడు. నేను 5 నిమిషాలు ఇది చెప్పడానికి 1/2 గంట తీసుకున్నాను. నేను మీకు ఇంకా షార్ట్లో చెప్పాను. 15-20 నిమిషాలు నవ్వాను. ఆ నవ్వు ఆయనకి, ఆ నవ్వడం చూసి ఆయన ఇష్టపడ్డాడు, ఆయనకి ఇష్టం అలా చెప్పడం. సరదాగా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కావాల్సిగా బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతుంది. ఆ టవర్ ఉంది అక్కడ, ఎలక్ట్రిసిటీ అట్లా మన టెలిఫోన్ ఇది బిఎస్ఎన్ఎల్ది పెద్ద టవర్ ఉంది. టెస్టింగ్ అని, మామూలు టెస్టింగ్ అని. అరే కొరగా నువ్వు బాగా యాక్టింగ్ బాగా నేర్చుకున్నావంట కదా, మా మాస్టర్ గారు అబ్బాయి కదా, మా గురుగారి దగ్గర. నేను ఇప్పుడు హై స్పీడ్లో షాట్ తీయను, నువ్వు స్లో మోషన్లో పరిగెత్తుకు రావాలన్నాడు. అలాగే సరే అన్న, మరి ఏమో ఇటు చేసేస్తాడు, వద్దులే అని. వద్దు అన్నాడు. రై నువ్వు ఇప్పుడు సరదాగా ఆ టవర్ ఎక్కి ఆ పై నుంచి దూకేయాలి కిందకి అన్నాడు. కింద బండరాళ్ళు కొండ. రెడీ సార్ నేనని చెప్పి వెళ్ళిపోతున్నా. వద్దులే వచ్చే అయితే ఈయన కావాల్సిగా అంటాడు సరదాగా జోక్కి. సార్ మామూలుగా దయ్యం ఎపిసోడ్ చేస్తున్నాడు సార్, యూజువల్గా దయ్యాలు అనేవి చెట్ల మీద ఉంటాయంటే కదా, సెట్ ఎక్కైతే నువ్వు అని ఎక్కించాడు. ఆయనే చెప్తాడు మళ్ళీ,
ఇలా ఎక్కించాడు రా అని. అదేంటి సార్, ఎందుకు సార్ అండ్ గోల్డెన్ ఎక్స్పీరియన్స్లు భలే చెప్పేవాడు. అంటే మేకింగ్ గురించి కానీ ఈజ్ ఎ ప్యాషనెట్ డైరెక్టర్, క్రియేటర్. అవును, ఇజమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ థింగ్. అంటే సర్రియలిస్టిక్, అబ్సర్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పడం ఫిలిం మేకింగ్లో, థియేటర్లో కొన్ని సటైరికల్గా చెప్పడం, అబ్సర్డ్ వేలో చెప్పడం, ఆర్టిస్టిక్ వే అంటాం కదా, ఆ మెథడ్స్ అన్నీ యూజ్ చేసేవాడు, ఫార్మాట్స్ అన్నీ తెర మీదకి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఆయన అపారమైన నాలెడ్జ్ గని. మిమ్మల్ని అనుకోని సినిమా కాదనుకొని వెళ్ళిపోయిన పెద్ద హీరోల సినిమాలు ఏమైనా ఉన్నాయా మధ్యలో మీ? అలా అందరు హీరోలతో చేశారా? ఆల్మోస్ట్ ఆల్ అందరితో. నాకు అలాంటి మిస్ అయిన హీరో ఎవరు లేదు, అందరూ. ఈ మధ్యన ఒక సినిమా అనుకున్నారు, అయితే నేను డేట్ కుదరట్లేదు, క్లాష్ అవుతున్నాయి. సి ఐ షుడ్ నాట్, నా వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడవు. నేను గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి బయటికి రావట్లేదు. ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ థింగ్, ఐ కుడ్ కమ్, ఐఎమ్ జస్ట్ స్టక్. సో వద్దు కథ విని కూడా మనం అనవసరంగా వాళ్ళని వెయిటింగ్లో మీరు ఎప్పుడంటే నా గురించి ఒకళ్ళు వెయిట్ చేసుకుంటూ కెరీర్ని 6 నెలల్లో సంవత్సరం వెనక్కి తోసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా నేను ఎప్పుడు చేయలేదు. నాకు వచ్చింది చేసేసాను అంతే, నథింగ్. నాన్నగారు యాక్చువల్గా మీరు డైరెక్షన్ చేయాలనో లేకపోతే ఏదో డ్రీమ్ ఉండేదంటారు అది? ఐ వాజ్ ఎ ఫోర్స్డ్ డైరెక్టర్. అంటే 94లో పైలట్ ఎపిసోడ్లు చేస్తున్నాం దూరదర్శన్కి. పైలట్ ఎపిసోడ్ చేస్తే ఒక ఎపిసోడ్ మనం అంతకు మనం డబ్బులు పెట్టుకొని చేస్తే, ఆ తర్వాత వాళ్ళు మనం సబ్మిట్ చేస్తే దాన్ని బట్టి శాంక్షన్ చేసేవాడు. అవును, పైలట్స్. దానికి అన్ని విద్యలు ఆయన దగ్గర పక్కనే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన ఇది చెయ్యి, నువ్వు డైరెక్షన్ చేయి అన్నాడు. నన్ను పంపించాడు. నేను గబుక్కన అది ఆ ఎపిసోడ్ డైరెక్ట్ చేసి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళి ఎడిట్ చేసుకొని అన్నీ చేసుకొని వచ్చేసాను. ఒకసారి మాత్రం కథాసాగరం అని సీరియల్ మొదలెట్టాం. అప్పుడు డబ్బులు లేవు, 0 ప్రొడక్షను. బహుశా డబ్బులు లేవు, ఎలా మరి చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి. ఈ లెటర్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేసి అమ్మేద్దామా, వేరే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకునేలా, పేరు ఇదైనా కానీ వేరే ఇన్వెస్టర్లు వేరే పెట్టుకొని మనకు సంబంధం లేకుండా అమ్మేద్దామా అక్కడికక్కడ. అంటే ఆ లెటర్ వరకు తీసుకొని కనీసం వేరే వాళ్ళు చేసుకొని అని నేనన్నా, విల్ డూ ఇట్, నేను ఉన్నాను కదా, ఐ ట్రై టు డూ ఇట్ అని చెప్పేసాను. సో మొత్తం అంతా ప్రొడక్షన్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. అంత ప్రొడక్షన్ అంటే మెస్సు, ఫుడ్డు, ట్రాన్స్పోర్టేషను మొత్తం అంతా నేను ఐ వాజ్ హ్యాండ్లింగ్. పొద్దున అన్నీ అరేంజ్ చేస్తున్నాను, షార్ట్ మొదలట్లేదు. 7:30, 8 అవుతుంది, ఇంకా షార్ట్. నేను వెళ్ళిపోయి మా నాన్న మీద అరుస్తాను. నేను అన్నీ తీసుకొచ్చి 7:30 కల్లా మీకు అందజేశాను, మీరు షార్ట్ మొదలు పెట్టకపోతే ఎలాగ, టైం అవుతుంది కదా, ఇంకా మొదలెట్ట. నాకు కుదరలేదు. అదే ఎందుకు కుదరలేదు అని గట్టిగా అరుస్తాను. నాకు షుగర్ డౌన్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు, నువ్వే డైరెక్ట్ చేయి. సరే, దట్స్ హౌ అక్కడ మొదలెట్టి ఆ కథాసాగరంలో దాదాపుగా 13 ఎపిసోడ్లు, చాలా ఎపిసోడ్లు డైరెక్ట్ చేశాను. ఒక 8-9 దాకా కంటిన్యూస్గా చేశాను. అదే 97 బిఫోర్. మీకు సుమగారికి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ అనే ఛాన్సే లేదు. పోనీ ఎక్కడైనా మన బార్డర్ ఎక్కడైనా కలుస్తుంది అంటే ఎక్కడా లేదు, ఎక్కడ కలవదు, పొరపాటును కూడా కలవదు. అంటే నేను చెప్పాను కదండి, ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశానని చెప్పేసి, ఒకటి పైలట్ ఎపిసోడ్ 94లో. ఆ పైలట్ ఎపిసోడ్ చేసి నేను వెళ్ళి మొత్తం రషెస్ తీసుకెళ్ళి 3 స్టార్ ఎలక్ట్రానిక్స్, అది మాత్రమే పెద్ద స్టూడియో, ఇంకే వేరే ఎక్కడ ఉండేది కాదు. ఇంకోటి రామకృష్ణ గారిది పెద్ద అయింది, ఇంకొకటి ఉండేది శ్రీనగర్ కాలనీలో, 2 స్టూడియోలు ఉండేది. సో ఎవరు చేసినా కానీ, ఎక్కడ చేసినా కానీ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ 24 గంటలు పని జరుగుతూ ఉండేది. ఒకళ్ళు చేసుకొని ఎడిట్ చేసుకొని, ఒకళ్ళు డబ్బింగ్ చేసుకొని, ఇంకోళ్ళు చేసుకొని వెళ్తూ ఉండాలి. క్యూలో ఉండేవాళ్ళు వరుస పెట్టి.
సరే నేను వెళ్ళి నా రష్ చెక్ చేసుకోవడం కోసం 24 hours మొత్తం అంతా షూట్ చేసి మార్నింగ్ వెళ్ళి రష్ చెక్ చేసుకుంటున్నా. పక్కన మీర్ గారు ఉన్నారు అంటే ఆయనకి హలో చెప్దామని నాకు చేసి సార్ రావచ్చా అంటే రామ్మా అన్న. వెళ్ళంగానే అప్పుడు చూశాను ఫ్రేమ్లోకి ఈవిడ కరెక్ట్గా అదే టైంకి నేను ఎంట్రీ, ఈవిడ ఎంట్రీ. ఓకే. సుమారు జంజాల గారి పాటకి తొలిసారి చూసిన ప్రేమలేఖలో, అదే శ్రీవారికి ప్రేమలేఖలో అమ్మాయి ఎవరో బాగానే ఉంది. అప్పటికి నాకు తెలియదు షీ వాజ్ దేర్ ఇన్ టు టెలివిజన్. ఎందుకంటే నేను మా సీరియల్స్, మా గొడవ, మా ఆడావిడ షీ వాజ్ దేర్ ఇన్ 91 నుంచి ఉందంట. కానీ నేను చూసింది ఆవిడ 94. ఓకే. బాగానే ఉంది ఈ అమ్మాయి, మన ఎక్కడ చేయలేదు అనుకున్నాం. ఆ తర్వాత ఈవెన్చువలీ మళ్ళీ అంతా అయిన తర్వాత జీకే మోహన్ గారు సింగిల్ ఎపిసోడ్ ఒకటి చేస్తున్నారు. అప్పట్లో దూరదర్శన్కి సింగిల్ ఎపిసోడ్లు చేసేవాళ్ళం. ఒకరోజు మేము మా డామిట్ కదలడం తిరిగింది, ఎక్స్టెన్షన్ పార్ట్ షూటింగ్కి అన్నీ చేసాం. బాగా కష్టం. ఆల్మోస్ట్ ఆల్ అందరం స్టూడెంట్స్ అందరూ ఎగ్జాస్టెడ్. అందరం పాకి డేకి ఎయిర్ ఫోర్సు డుండిగల్ దగ్గరికి వెళ్ళి ఈ ఉంటుంది కదా మొత్తం అంతా ఆ ట్రైనింగ్ మొత్తం అందరూ ఓవర్ నైట్ ఒక సాంగ్ చేసి, క్యాంప్ ఫైర్ దగ్గర ఉండే సాంగ్ చేసి, మరుసటి రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఈ పాకడాలు, డేకాడాలు, పరిగెత్తడాలు, జంపింగులు ఇవన్నీ అన్నీ చేసేసరికి సాయంత్రం వచ్చేసరికి ఎవరికి స్పృహ లేదు. అందరూ అన్ని తలుపులు తెచ్చున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 18 మంది 20 మంది స్టూడెంట్స్ అందరం ఎవడికాడు నేల మీద పడుకొని మంచి గాఢ నిద్రలో ఉన్నారు. కరెక్ట్గా సాయంత్రం 7:30 గంటలకు మా అమ్మ తట్టి లేపేది. ఏంటన్న, జీకే మోహన్ గారు అంటే ఫోన్ చేశారు, వీలైతే నేను అర్జెంటుగా ఒకసారి అన్నపూర్ణ స్టూడియో రమ్మన్నారు. దేనికన్నా ఏమో నాకేం తెలుసు. సరే సాగర్ సొసైటీలోనే ఉండేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియో అనేది చాలా దగ్గర. వెంటనే బండి వేసుకుని వెళ్ళాను. మరి అదే ఒక ఎపిసోడు మంచిది, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. సరే సార్, అది నా చిన్న క్యారెక్టర్. అది కాంబినేషన్లో సుమ కాంబినేషన్లో ఫస్ట్ టైం మాధురి అనే ఎపిసోడ్. అరే ఒక్కరోజే ఉంది, ఇంకో రోజు ఉంటే అమ్మాయిని ఎట్లాగైనా మనం పడేసేవాడిని, ఇంకో రోజు ఉంటే బాగుండు అనుకున్నా. అంటే సరే ఈవెన్చువలీ నేను నా కోరికలు దేవుడు ప్రార్థనలు విన్నాడేమో, మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ షూట్ అన్నారు. మళ్ళీ కలిశాను. బట్ అప్పుడేం కుదరలేదు. మన మాయ కానీ, మన మాయాజాలం కానీ, మనం ఉఫ్ఫరు ఓదడాలు ఏం పనిచేయలేదు. తర్వాత జీవన్ రాగం అని చెప్పేసి మీర్ గారి సీరియల్, అది చాలా అదో గమ్మత్తైన ఇన్సిడెంట్. అవన్నీ తెలుగువారి నేటివిటీ, తెలంగాణ, తెలుగు, రాయలసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర, అన్ని దాంట్లో పల్లెపాటలు అన్నిటిని తీసుకొచ్చి ఎలా ఉంటాయి, హోలీ దగ్గర నుంచి అన్ని సాంగ్స్ రూపంలో సీరియల్ అది. అన్నీ ఒకానొక పర్టికులర్ దీంట్లో తెలుగువారి పెళ్ళి ఎలా ఉంటుంది, తంతు 5 రోజులు ఎలా జరిగేది, 5 రోజులు పెళ్ళి ఎలా ఉండేది, పెళ్ళికి ముందు పెళ్ళి పిలుపులకి ఎలా వచ్చేవాళ్ళు, ఎలా ఉండేది దీంట్లో. ఈ సీక్వెన్స్లో యాక్చువల్గా ఈవిడేంటంటే వంత పాడడం అంటారు కదా, లిప్ ఇవ్వడానికి పాడేవాళ్ళు, బాగా నటించగలిగే వాళ్ళు కావాలి. అందులో సనా గారు చేస్తున్నారు, సుమగారు చేస్తున్నారు, మిగతా వాళ్ళు మెయిన్ వాళ్ళంతా చేస్తున్నారు. ఇందులో ఆకారాలు మాత్రమే కావాలి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందమైన వాళ్ళు ఉండాలి. వాళ్ళ మీద పాడడం ఏం లేదు, వాళ్ళు మా ఉత్సవ విగ్రహాల్లాగా ఉండాలి. నేను పెళ్లి కొడుకుని, ఒక అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి కొడుకు కూతురుగా పెట్టారు. ఫస్ట్ డే షూటింగ్ అయ్యింది. పెళ్లి సీక్వెన్స్ ఏదో ఉంటే అయ్యింది. అమ్మాయి కొత్త, వాళ్ళ మదర్ ఇంకా కొత్త. వాళ్ళకి కంగారు వచ్చేసింది. అమ్మ బాబోయ్ ఇదేదో పెళ్ళి అంటే నిజంగానే పెళ్ళి అయిపోయేలాగా ఉంది. నెక్స్ట్ ఏదో అంటే శోభనం సీన్ ఒకటి ఉంది, శోభనం గదిలో పాట ఏదో ఉంది. వాళ్ళు జంపు మళ్ళీ మరుసటి రాలేదు. రాకపోవడం వల్ల మొత్తం అంతా రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఎలా చేయగలుగుతారు? అప్పుడు సుమన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు పెళ్లి కూతురుగా. అలా తను ఆఫ్కోర్స్ అది అయిపోయిన తర్వాత
డ్యూరింగ్ విచ్ మా నాన్నగారు డైరెక్ట్ చేసేటప్పుడు ఎక్కువగా నా తాలూకు ప్రేమ వ్యవహారాలని మొత్తం అంతా మన్మథ భావాలను అన్నింటినీ సంధించి అప్పుడు విసిరారు. మందాకిని అంటున్నాం. మా నాన్నగారు డైరెక్ట్ చేసింది క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పైన. ఆ సీరియల్లో షీ వాజ్ ద లీడ్. నేను ఒక చిన్న పాత్ర, నేను అనితా చౌదరి గారు ఒక చిన్న మా మధ్యలో చిన్న క్యారెక్టర్, ఒక చిన్న లీడ్. శ్రీధర్ గారు అని కన్నడ శ్రీధర్ గారు అద్భుతమైన యాక్టర్, ఆయన లీడు, ఆయనను సుమ గారు. సో అక్కడ గట్టిగా బాగా మెథడ్ యాక్టింగ్ అంతా ఉపయోగించి అప్పుడు పడేశారు. మీరే తెలిసేలాగా చేస్తాం కదా సార్. ఇది మనసులో దాచుకుంటే ఇప్పుడు లోపల మన రేసు గుర్రంలో లోపల అక్కడ రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా నాకు తెలుసు. ఇప్పుడు చూడాలి అనుకుని నాకు తెలుసు ఖచ్చితంగా నో, ఎవరైనా నో అంటారు. అనగానే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గప్పగపా ఈ ఎమోషన్ మెమరీ అనేది ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో అలవాటు అనుకుంటే వెళ్ళా. కిందకి దిగాను. కేఎస్ రామారావు గారు ఇల్లు, అది పైన 1, 2, 3 పెద్ద పెద్ద బిల్డింగు. కిందకి మెట్లు దిక్కుంటూ రావాలి. పైన ఉంది సెకండ్ మధ్య ఫ్లోర్లో. నైటు నేను కరెక్ట్గా అక్కడ దాకా వెళ్ళి నించున్నా. ఆ పైకి శూన్యంలోకి చూస్తే అక్కడ ఆగే కాసేపు. నాకు తెలిసి వెనక చూస్తూ ఉంటుందని అనుకోండి. ఎగ్జిట్ వెళ్ళిపోయా. తర్వాత 3 రోజులు నీకు కావాల్సి కనపడలేదు లొకేషన్లో. ఆ తర్వాత 4వ రోజు షూటింగ్కి ప్యాకప్ అనే టైంకి నేను ఆ రోజు ఎందుకు కార్ తీసుకొని వెళ్తే కార్ లేదు. కేఎస్ రామారావు గారు బ్రదర్ ఉండి, బెనర్జీ గారు ఉండి, మా కార్ లేదు, మీకు ఆటో ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోతారా అంటే, ఎందుకంటే పర్లేదు రాజీవ్ కార్ ఉంది కదా, రాజీవ్ కార్ ఎక్కుతామని చెప్పేసి ఈవిడనింది. సరే అయితే ఓకే అని తీసుకుని వెళ్ళి అలా స్టార్ట్ అయింది జర్నీ. ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఏదన్నా సినిమా చేయాలన్న ఆలోచన కలగలేదా మీకు? మధ్యలో ఒక సినిమా అనుకున్నామండి, కథ తయారు చేసాం. మన ప్రశాంత్ వర్మ ఉన్నాడు కదా, తను తయారు చేశాడు. ఓకే. అన్న బాగుంటుందన్న అని చెప్పేసి కల్కి జాంబిరెడ్డి చేసి తను నాకు మంచి, తను మొదటి నుంచి ప్రతి సినిమాకి నాకు ఎప్పుడు పెడుతుంటాడు, అన్న ఇదిగోండి ఈ టైటిల్ ఎలా ఉంది అని క్లియర్ తను తయారు చేశాడు. అతను అనుకున్నాడు మధ్యలో చేద్దామని ఒక కథ చెప్పాడు. అరే బడ్జెట్ ఎవరు కొత్త వాళ్ళని పిచ్చింగ్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, డబ్బులు మన దగ్గర కూడా ఎక్కువ లేవు, వై అని చెప్పేసి అలా ఉంది కథ. అయితే అలా ఉంది. ఓకే. రాపిచ్చి పెట్టారు అయితే మీ ఇద్దరు కాంబినేషన్? ఇప్పుడు కాదు, ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితమే, 5-6 ఏళ్ల క్రితమే రెడీగా ఉంది. అలా ఉంది కథ, అలా ఉంది. ఓకే, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ కథ తిరిగి తోడి ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే బాగానే ఉంటుంది, టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. ఓకే. సుమగారికి మీకు మధ్య భేదాభిప్రాయాలు అంటూ అది ఏ ఇంట్లో అయినా చిన్న భేదాభిప్రాయం అనేది గ్యారంటీ ఉంటుంది కదా. అది ఆ నోట ఈ నోట అది వేరే రకంగా బయటికి న్యూస్ వచ్చింది, కానీ మాకైతే ఇంట్లో అలాంటిది ఏం లేదు. ఓకే. ఓకే. మామూలుగా ఉండేది, ఎక్కడైనా ఉండేదే, ఇంట్లో ఉండేదే. ఎక్కడెక్కడ ఆ న్యూస్ ఇప్పుడు ఒక నా నుంచి మీ దగ్గరకు వచ్చేసరికి మాట మీరేం చేస్తారు, ఈ మాటకి ఇంకో మాట మీరు జోడించాలనుకుంటారు మీ నేపథ్యానికి. ఆ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్ళేసరికి ఏంటంటే ఇంకొక మాట, వాక్యం, ఇంకో పదం ఇదవుతుంది. రైట్. 10 మంది దగ్గరకు వచ్చేసరికి ఒక వర్డ్ కాస్త ఒక పారాగ్రాఫు పెద్ద కావ్యం తయారవుతుంది చివరికి. అలా అది వచ్చింది, అంతే తప్ప ఏం లేదు. ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఇష్యూ వస్తే పాప లేదా బాబు ఎవరు మీ ఇద్దరిని కూల్ చేసేది? అసలు అంత ఇది ఉండదు. ఇప్పుడు ఒకవేళ నాకు కోపం వచ్చినా అది ఇప్పుడు ఆ ఇన్స్టెంట్గా అలా బ్లాస్ట్ అవుతాను, మళ్ళీ వెంటనే తలబడిపోతాను.
తాను 2-3 రోజులు మాట్లాడకుండా అలా ఉంటుంది, కొంచెం మొండిగా అవాయిడ్ చేస్తుంది. నాది అసలు ఆ క్షణం వరకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అంతే, మాకు మధ్యన ఎవరు వేరే వాళ్ళు వచ్చేది, మా సమస్యలు మేమే మాట్లాడుకున్నాం. కాకపోతే ఎప్పుడు ఏది విరగొట్టుకోలేదులేండి, చాలా జాగ్రత్తగా అన్నీ భద్రంగానే ఉంటాయి. విసురుకొని పాడు చేసుకుంది ఏం లేదు. దాంపత్యం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? షడ్రుచులండి, ఉగాది పచ్చడి లాంటిది, అన్నీ ఉంటాయి. అన్ని కైండ్స్ ఆఫ్ ఆనందమైన క్షణాలు ఉంటాయి, బాధ కలిగించే క్షణాలు ఉంటాయి, నవ్వుకున్న క్షణాలు ఉంటాయి, గుర్తు చేసుకుని అన్నీ నవరసాలు, నవరసం భరితం. అలా కొన్నిసార్లు ఎవరికైనా రావడం, కోపం రావడం సహజమే, నాకు రావడం సహజమే, ఆవిడకి రావడం సహజమే. కొన్నిసార్లు ఆవిడ వల్ల నాకు కోపం వస్తుంది, నా వల్ల ఆవిడకి చాలాసార్లు కోపం వస్తుంది. ఇట్స్ కామన్ థింగ్. అనుకుంటా సర్దుకుంటాం, మళ్ళీ కలిసి వెళ్తుంటాం, అంతే. ఓకే, బాబుకి ఒక మంచి ఫ్యూచర్, మంచి హీరోని చేయాలనే కోరిక మీది, మీ ఇద్దరిది. సార్, ఫస్ట్ హీరోని చెయ్యాలి అనేది కాదు, నటుడిని చేయాలి అనేది కోరిక. ఓకే ఓకే. ఇక హీరో అవుతాడా, హీరో అయిన తర్వాత నిలబెట్టుకుంటాడా ఏంటి అన్నది అతని చేతిలో ఉన్నది. ఆపర్చునిటీ ఏంటంటే సుమారాజు ఉన్నారు కాబట్టి, సార్ కొంచెం చూడండి, మా అబ్బాయిని చూడండి, పనికి వస్తాడేమో అన్నంతవరకు పనికి వస్తాం. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలుగుతాం. సేమ్ మీ నాన్నగారిదే అంతే, సేమ్ ప్రాసెస్. నీళ్లు తాగాల్సింది గుర్రమే. అతను కష్టపడుతున్నాడు, అతను వెళ్ళాడు. మా నాన్న దగ్గర 1 month బిఫోర్ గోయింగ్ ఇక్కడ ఇది చెప్పున్నాను, తాతను మించిన వాడు ఇక్కడ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఎవరు లేరు టీచరు. నార్త్ ఇండియాలో కూడా నాన్న తాలూకు క్లాస్మేట్ ఆవిడ ఉంది, ఆశాచంద్ర గారు ఉన్నారు హిందీలో, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో ఇక్కడ నేర్చుకుంటే నువ్వు సరిపోతుంది, నువ్వు అక్కడి దాకా యూఎస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పాను. బట్ ఈవెన్చువల్లీ ఈ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్. అతను ఏదో కొత్తగా తెలుసుకోవాలనుకున్నాడు, ఈ వాంటెడ్ టు గో. సో 1 month ఇక్కడ నేర్చుకున్నాడు నాన్న దగ్గర థియరీ అంతా. తర్వాత 3 నెలలు న్యూయార్క్, కాలిఫోర్నియా లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. ఓకే, నేర్చుకున్నాడు, వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది నేర్చుకుని వస్తే సరిపోదు, అది ప్రాక్టికల్ రూపంలోకి రావాలి, ప్రాక్టికల్ దీంట్లోకి రావాలి. సో వెబ్ సిరీస్ ఒకటి కమిట్ అయ్యాడు, 14 Reels వాళ్ళది చేస్తున్నాడు, అనీష్ కురువిళ్ళ గారి డైరెక్షన్లో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్. నాకు మొత్తం అంతా తెలియదు, కథ తెలియదు. ఇతని క్యారెక్టరైజేషన్ చాలా కొత్త బ్యాక్డ్రాప్, బాగా సాహసం చేస్తున్నాడు. నేనైతే సాహసం చేసేవాడిని కాదేమో. ఓకే, గ్రేటే అతను. అంటే బాబుది ఫస్ట్ నిర్మలా కాన్వెంట్, మన శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి కాంబినేషన్లో అప్పుడు చేశారు అది. కానీ తర్వాత మధ్యలో ఇంకో సినిమా కూడా చేశాడు, నాగశౌరి సినిమా, ఒక చిన్న వేషం ఏదో చేశాడు ఒక సినిమా. ఆ తర్వాత మేము అనుకున్నాం ఒక కథ లాంచ్ చేద్దామని. అయితే ఈవెన్చువల్లీ ఏమైందంటే అండి, అనుకున్నప్పుడు పాత్రకి, అంటే వయసుకిను అనుకునే పాత్రకి సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, అది రేపు పొద్దున డెఫినెట్గా ఫర్ షూర్ ఇబ్బంది అవుతుంది, కానీ మంచి కథ. కానీ నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు మీరు కానీ సుమగారు కానీ ఎవరైనా ప్రొడ్యూసర్ని కానీ డైరెక్టర్ కానీ, ఇప్పుడున్న పేరున్న డైరెక్టర్లో ఎవరిని కదిలిచ్చినా ఒక 10 మందిలో ఖచ్చితంగా 2-3 ఖచ్చితంగా మేము చేస్తాం అంటారు లాంచ్ చేయటం మీ బాబునికి సంబంధించి. కానీ అలా కాకుండా మీరు ఆయన పేరు ఏదో 2-3 వేరే డైరెక్టర్, బట్ విజయ్ అని డైరెక్టర్. ఓకే, అతను ఫిల్మ్ బై అరవింద్ 2 ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి, మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. అతనితోటే అనుకున్నాం. అయితే ఆయన కథ చాలా మంచి కథ. అది కాకపోతే అంటే వయసు అంటాం కదా, సమ్వేర్ నేనేమన్నా అంటే ఎక్కడో వయసుకి పాత్రకి మ్యాచ్ అవ్వట్లేదు. రేపు పొద్దున అది వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కథ డైల్యూట్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ హోల్డ్ ఇట్. ఆ కథ వేరే హీరోకి ఏమైనా చెప్పి కావాలంటే మధ్యలో చేసేసుకో. ఇప్పుడు ఈ సరిపోదు, ఇతనికి చాలా బాగా వచ్చింది.
వద్దు అని చెప్పేసి నేనే ఓకే. చాలా మంచి కథ, ఫంటాస్టిక్ కథ. ఎందుకంటే కథ నాకు తెలుసు, కథ విన్నాను. పాప ఏం చదువుతుందండి ఇప్పుడు? 10వ తరగతి. 10వ తరగతి. ఓకే ఓకే. అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయి కదా పాపం. ఇంకా 4 గోడలకి మధ్యలో ఇంకా ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి ఆడుకోవడం, మళ్ళీ క్లాసులు ఏవో విల్లింగ్గా ఉన్నవాళ్ళు రండి అని చెప్పేసి అంటున్నారు. కొంచెం మనకే ఇంకా పిల్లలకి ఇది మళ్ళీ ఈ థర్డ్ వేవ్ కొంచెం ఆడవాళ్ళు ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో వన్ ఆఫ్ దీస్ డేస్ మధ్యలో ఒకసారి మాస్కులు వేసుకుని వెళ్ళి వస్తుంది అనుకుంటా. కొత్త ఇంట్లోకి ఏదో డ్రీమ్, ఏదో హౌస్కి సంబంధించి వెళ్ళాల్సినది పోస్ట్పోన్ చేసుకొని ఇంకా తర్వాత వెళ్ళలేదో ఏదో జరిగినట్టుంది ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే, మణికొండలో ఉన్నప్పుడే. అవన్నీ కూడా అనుకోకుండా జరిగిపోయినవి. ఆయన మా మదరు 2018లో పోయారు. ఆవిడకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి షీ పాస్డ్ అవే. సరే అయిన తర్వాత 1.5 year కాలంలో ఈయనకి అంతా బాగానే ఉన్నారు. వయసు కదా, 75 ఏళ్ళు. అలా సోఫాలో నించున్నాడు, కిందకి పడ్డాడు. అక్కడి నుంచి అక్కడే లేచుని ఫ్రాక్చర్ అయ్యి సర్జరీకి వెళ్ళాం. సర్జరీ అయిన తర్వాత 3-4 రోజులకు ఓకే మీరు తీసుకెళ్ళొచ్చు ఇంటికి అన్నారు. నేను అన్నా ఇంకొక 1 day 2 days ఉంచండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇల్లంతా హాస్పిటల్లా తయారు చేయాలి. బెడ్స్, ఎయిర్ బెడ్స్, నర్సులు అన్నీ మాట్లాడుకున్నాం. ఓకే అనుకున్నాం, వచ్చేసరికి ఇప్పుడు మామూలుగా ఒకదానికి ఇంకో ప్రాబ్లం అంటారు కదా, షుగర్ లెవెల్కి ఇంకోటి, మళ్ళీ కిడ్నీస్కి, మల్టిపుల్ ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయ్యి అలా ఐసీయూలో చాలా కాలం ఉండి అలా ఆగస్టు 2వ తారీఖు రాక్షసుడు సినిమా కరెక్ట్గా రిలీజు. ఆ రోజున సార్ గొప్ప హిట్ సార్, మధ్యాహ్నం 3:30కు మనకు ప్రెస్ మీట్ అన్నారు. నేను అప్పటికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. సరే కరెక్ట్ 3:30 గంటలకే ఆయన అదే టైం కరెక్ట్గా పోయాడు ఆయన. ఓకే ఓకే. సర్లేండి, ఎక్కువ ఇబ్బంది పడకలేదు, ఎక్కువ కాలం లేడు మంచం మీద. ఆయన ఇబ్బంది పడలే, ఆయనకి ఇష్టం లేదు ఇబ్బంది పెట్టడం ఎవరిని. మధ్యలో ఒకసారి 17వ తారీఖు కల్లా ఫుల్గా కాన్షియస్నెస్లోకి వచ్చా అరే చాలేదా ఇంకా చాలలేదు ఇంటికి తీసుకెళ్ళిపో అన్నాడు. అలా కాదులే అన్న, లెట్ మీ గివ్ ఎ ట్రై, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అన్నా. బట్ కుదరలేదు. 3 years కదండి మీ 18, 19, 20. మా సిస్టర్కి బ్యాడ్ పీరియడ్. మా సిస్టర్కి అంతకుముందే డిటెక్ట్ అయి ఉండింది. అయితే తను ఎవరికి చెప్పుకోలేదు. తర్వాత అది డిటెక్ట్ అయ్యే టైంకి 4th stage ఉంది. ఓకే. సరే తర్వాత మొత్తం అంతా చెకప్ అన్నీ చేయించిన తర్వాత క్యాన్సర్ స్పైన్కి వెళ్ళిపోయింది క్యాన్సర్. తర్వాత బసవతారకంలో ఉండి రేడియేషను అన్నీ అయిన తర్వాత ఒక 15-20 days తర్వాత షీ రికవర్డ్. అయిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదం మెడిసిన్ లేవు, వరంగల్ దగ్గర అంటే ఒక పెద్ద ఆయన ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని పీరియాడికల్ టెస్ట్ ఉంటాయి క్యాన్సర్కి 6 monthsకి ఒకసారి. 6 months చేస్తే 85% రికవర్డ్ అన్నారు. ఓ సంతోషం, వెరీ గుడ్. మళ్ళీ ఏప్రిల్లో ఉండింది టెస్ట్. అయితే మార్చ్కి మళ్ళీ తను షీ స్టార్టెడ్ మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే మా బావగారు నేను అప్పుడు నారప షూటింగ్లో ఉన్నాను. కరెక్ట్గా అక్కడ ప్యాకప్, కోవిడ్ కేసులు వచ్చాం. రాగానే ఫోన్ నాకు, పాపాయికి కొంచెం బాగాలేదు, ఒకసారి వచ్చి చూసాము, నిల్చున్నాం. మోడీ గారు చెప్పారు చప్పట్లు కొట్టమని, లైట్లు ఆఫ్ చేసి చప్పట్లు కొట్టాం. అందరం అన్నీ హ్యాపీ. వెంటనే లాక్డౌన్ పడింది కరెక్ట్గా మార్చి 22 నుంచి. 6 రోజులు నేను ట్రావెలింగ్ కూడా ఇబ్బంది. ఎక్కడ 28 మా బావగారు బాగా ఇబ్బంది పడితే తప్ప నాకు ఫోన్ చేయడు. ఒరే నువ్వు రావాలరా అన్నాడు. వెళ్ళిన తర్వాత నాకు చెప్పాడు, వీ కెన్ నాట్ సే ఇట్ మైట్ హ్యాపెన్ ఎనీ ఏ క్షణమైనా అవ్వచ్చు. ఇంకా అక్కడి నుంచి 6 రోజులు 7 రోజులు వరుసగా నిద్రపోలేదు నేను. కంటిన్యూస్గా గది పక్కనే ఉన్నా. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. షీ పాస్.
ఫ్రెండ్షిప్ విషయంలో కొంతమంది, అందరండి నేను చెప్పాను, స్పెసిఫిక్గా కూడా వాళ్ళ పేర్లు కూడా నేను ప్రస్తావించు. అంటే వాళ్ళు పార్టీల పరంగా కావచ్చు, లేకపోతే ఎలా ఫ్రెండ్స్ అంటారా? ఎవరు తీసుకోలేదు. నేను వీలైనంత వరకు స్ట్రైట్గానే ముక్కుసూటిగానే ఉండేవాడిని, చెప్పేవాడిని. ఆ రోజున ఆ టైంలో కొంతమంది హర్ట్ అయిన వాళ్ళు ఉండి ఉంటారు నేను మాట్లాడినప్పుడు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆ రోజు రాజీవ్ చెప్పింది కరెక్టే కదా అని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. దట్స్ కామన్ థింగ్. ఎవ్రీవన్ విల్ నాట్ బి ది సేమ్ ఓకే గ్రూప్లో. బట్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు అవకాశవాదం అయితే తీసుకోలేదు. నాకు పరిచయం ఉన్నవాళ్ళు, నాకు ఎప్పుడైతే అర్లీ స్టేజెస్లో పరిచయం వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు. తరుణ్ ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్న టైం, ఇప్పటికే లీడ్ చేస్తున్నాం మంచి లైఫ్. కానీ ఇతను ఒకనొక సిచ్యువేషన్లో ఒక డిప్రెషన్లోకి వెళ్ళాడని తెలిసింది ఆ టైంలో. తరుణ్ ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడు వెళ్ళలేదు. ఈజ్ అ స్ట్రాంగ్ బాయ్ అండ్ స్ట్రాంగ్ మ్యాన్. ఓకే. అండ్ ఐ ఫీల్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఈ హాస్ ఆయనకి ఇప్పుడు కథలు ఆయన వస్తూనే ఉంటాయి. తనకేదో చూస్ చేసుకొని తనకేదో పట్టు బిగించాలనే ఏదో తాపత్రయం ఏదో ఉన్నట్టుంది. బట్ ఈవెన్చువల్లీ హీ విల్ డెఫినెట్లీ డూ వండర్ఫుల్ మూవీ కమింగ్. నాకు తెలిసి కమింగ్ సీజన్లో వస్తుంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ థింక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే మీరు దగ్గరగా గమనించిన విషయాలు ఏంటి? పట్టుదల ఉన్న వ్యక్తి అండి. ఏదైనా ఒకటి చెయ్యాలి, సాధించాలనుకుంటే తనకి ఈ మనోబలం అంటారు కదా, సంకల్పం. నాకు భార్య అని ఇలా అనుకొని కూర్చుంటాడు, అనుకుంటూ అంటాడు. అది అయి తీరుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఓకే. అండ్ చాలా ఏకసంతాగ్రహి అంటాం కదా, మీరు ఏంట్రా బాబు కనీసం వచ్చి అంటే తనకి కూచిపూడి బ్యాక్డ్రాప్ కదా. సో అందరూ ఒక్కొక్క బియ్యం అలా వచ్చి అందరూ వచ్చి అలా ప్రాక్టీస్ ఇంకోటి మాస్టర్ ముందుండి చేసి అది కూడా చేయడు, వాళ్ళు చేస్తుంటారు అని వేళ్లతో అనుకుంటుంటాడు. ఏంటిది వేళ్లతోటి, ఇది విజయ్ చంద్ర గారు సాయిబాబా క్యారెక్టర్ చేసినట్టు అంటున్నాడు ఏంటి అని కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. టేక్ అంటాడు, రెడీ టేక్, ఓకే డన్. మాస్టర్లు వాళ్ళంతా కూడా వెనక మామూలుగా వాళ్ళు డాన్సర్స్ని వాళ్ళు గ్రూప్ని వాంగయా எப்படியாவது பண்ணணும் வாங்கயா நம்ம வந்து ப்ராக்டிஸ் பண்ணலாம் అంటుంటారు. అది నేను దగ్గర నుంచి చూసింది. సో ఈజ్ అ వెరీ డెడికేటెడ్ పర్సన్. అండ్ ఎప్పుడు నేర్చుకున్నాడా, మన మధ్యనే నవ్వుతున్నాడు కదా, మన మధ్యనే తిరుగుతున్నాడు కదా, ఎప్పుడు చెవి వేసాడా, ఎప్పుడు కన్ను వేసాడా ఏంటో కూడా తెలియదు మనకి. ఓకే. బట్ చిన్న వయసులో చాలా నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకుంటున్నాడు. అండ్ యూ విల్ బికమ్ ఈవెన్చువలీ ఈజ్ బిగ్ మ్యాన్ నౌ, అండ్ యూ విల్ బికమ్ మోర్ బిగ్ మ్యాన్. నారప్ప విషయానికి వస్తే వెంకటేష్ గారు అదే అంటే కాలికి బొబ్బలు వచ్చే విధంగా ఒక సీన్ చేయటం ఒకటి, తర్వాత ప్రియమణి గారితో కూడా మీరు ఫస్ట్ టైం అనుకుంటా కదా చేసింది. నేను ఎప్పుడు అంతకుముందు ఎప్పుడు నటించాను. ఆవిడ కూడా ఒక సంబంధించిన సర్ప్రైజ్ నాకు లొకేషన్లో. మామూలుగా కనీసం నా వెంకటేష్ బాబు గారు లుక్ ముందు నా లుక్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు చూపించారు. ఎలా ఉందంటే అమ్మా సూపర్గా ఉన్నాడు అసలు, అన్ని కేర్ తీసుకున్నారు కదా అని చెప్పేసి అన్నీ బయటకు వచ్చేస్తున్నాను. ప్రియమణి గారు లొకేషన్లో సర్ప్రైజ్, ఎవరు లేడీ అడ్డుగా వస్తుంది ఏంటి, ఈవిడ చూస్తే సర్ప్రైజ్ది రగ్గడ్ లుక్ ఇంకోటి. అండ్ షీఈస్ వెరీ ఫోకస్డ్ పర్ఫార్మెన్స్. అండ్ ఆవిడ ఈ గెటప్ అంటే పరుక్తి వేరు ఒకటి చేసినట్టు అప్పుడు ఫస్ట్ ఆవిడ సేమ్ కదా, ఈ టైప్ అయి ఉంటుంది, ఈ గ్రేడ్ కదా, కానీ అవార్డు విన్నర్. కానీ మీరు ఒకటి గ్రహించాలి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ
అక్కడ ఎక్కడో తమిళ యాస అవన్నీ పట్టుకొని చేసింది. మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత ఒక రాయలసీమ ప్రాంతం తాలూకు యాస పట్టుకొని, అనంతపురం యాస పట్టుకొని చేయడం అంటే చాలా కష్టం. ఇది పైగా ఇనిషియల్ డేస్లో అంటే ఒక ఫోకస్లో ఉంటారు. ఆవిడ ఎదుగుతూ వచ్చి నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ చేస్తూ ఉన్న తర్వాత తమిళ్లో చేస్తూ, మలయాళంలో చేస్తూ, తెలుగులో చేస్తూ, కన్నడలో చేస్తూ, హిందీలో చేస్తూ, ఇన్ని ఉన్న గుర్తుండవు కొన్నిసార్లు. బట్ ఆవిడ ఎంత పవర్ఫుల్ అండి. ఇనిషియల్ డేస్లో చేయడం అంటే ఓకే యాస నేర్చుకున్నారు. మొత్తం చక్కగా బ్రహ్మాండంగా చేసింది ఆవిడ, భలే చేసింది. మళ్ళీ దానికి కారణం అంతా కూడా శ్రీకాంత్ అడ్డాల గారు, పక్కన పూసల రాధాకృష్ణ గారు, కిషోర్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. శ్రీకాంత్ అడ్డాల గారు చాలా సునాయాసంగా నవ్వుతూ చేయించుకునేవాడు. నాకు ఇట్ ఈస్ చూడ్డానికి రగ్గడ్గా ఇంకోటి ఉన్నా కానీ చాలా ఈజీగా చేశాం. కొత్త కుర్రాళ్ళు పక్కన కార్తీక్ కంచరపాలెం అతను అబ్బాయి చాలా బాగా చేశాడు. కొత్త కుర్రాడు రాకీ చాలా సునాయాసంగా చేశాడు. మామూలుగా చేయాలంటే వెంకటేష్ బాబు ముందు చేయాలంటే నాకే దడదడలాడుతూ ఉంటాం. బాబోయ్ సురేష్ బాబు గారు వచ్చారు, అక్కడెక్కడో వినపడుతుంది న్యూస్ అంటాం కదా, సురేష్ బాబు గారు వస్తున్నారు లొకేషన్కి అనగానే షివరింగ్. అక్కడెక్కడో జురాసిక్ పార్క్లో ఫస్ట్ జురాసిక్ అడుగు వేస్తే ఇక్కడ షాట్ ఉంటుంది కదా, గ్లాస్లో వాటర్ కదులుతుంది కదా, అలా భయపడుతూ ఉంటాం. అలాంటిది వెంకటేష్ బాబు లాంటి వ్యక్తి ఉన్నారంటే, లొకేషన్లో ఉన్నారంటే ఆయన సరదాగా ఉంటారు, బట్ స్టడీగా ఉంటాం, అందరూ అలర్ట్లో ఉంటాం. కొత్త కుర్రాడు చాలా బాగా చేశాడు, ఎక్కడ భయపడలేదు, హ్యాపీగా చేశాడు. దానికి కారణం అంతా అందరూ, అంతా టీము అంతా. వెంకటేష్ బాబు గారు కూడా సరదాగా ఆ కుర్రాన్ని జోకులేస్తూ ఎయ్ అనుకుంటూ జోకులేస్తూ అని సరదాగా చేయాల్సిందేమో ఇన్డెప్త్ ఉన్న సీను, బాగా హై ఎమోషన్లో ఉండే సీను, కానీ సరదాగా జోకులేస్తూ చేయించేవాళ్ళు. ఇది బసవయ్య క్యారెక్టర్, మీ బసవయ్య నా క్యారెక్టర్ పేరు. మంచి క్యారెక్టర్, డెప్త్ ఉండే క్యారెక్టర్. అక్కడ సేమ్ యాస్టీజా ఏమన్నా మార్చారా వీళ్ళు? ఏమన్నా యాస్టీజ్ క్యారెక్టర్? యాస్టీజ్. ఓకే. లుక్ కొంచెం మారుతుంది, అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంటుంది లుక్ వైజ్. ఓకే. అంతే. బబ్బులు వచ్చే విధంగా అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు ఆయన వెంకటేష్ గారు? సార్ ఆ పర్టికులర్ సీక్వెన్సు అది డ్రై మొత్తం అంతా మీకు మన తుమ్మ చెట్లు అంటాం. తుమ్మ చెట్లు, రెడ్ శాండ్ ఇసుక, మంచి ఎండాకాలం ఎలా ఉంటుంది చెప్పండి మీకు. హీటు, పైన హీటు, కింద హీటు, కాళ్ళు, పైగా వైడ్ షాట్, తల్లాచుకోవడానికి కూడా ప్లేసు లేకుండా ముళ్ళ దీంట్లోకి వెళ్తే గుచ్చుకుంటాయి కదా, అది గుచ్చుకుంటుందేమో భయం కదా, అక్కడికి వెళ్ళలేరు, దొరలాలి, పరిగెత్తాలి. అసలు మొబ్బలు వచ్చేసేవి ఆ రోజులు చేసేసరికి కంటిన్యూస్గా. మళ్ళీ బట్ ఆయన ఓపిక మెచ్చుకోవాలి. వాట్ ఏ డెడికేటెడ్ యాక్టర్. ఏం సార్ ఇలా అయిందంట అంటే అవన్నీ మామూలే కదమ్మా మరి ప్రొఫెషన్లో, నవ్వుతూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, వేఆర్ గుడ్, వేఆర్ స్ట్రాంగ్ అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయి చేసేవాడు. RRR విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఎలా ఉండబోతుంది? నేను ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, జక్కన వాయించి అవతల పాడేస్తాడు. నీకు ఎవరిచ్చే పర్మిషన్ నేను చెప్పానేంటి నువ్వు మాట్లాడడానికి, నేను చెప్పినప్పుడు చెప్పు అంటారు. ఇప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఎన్ని డేస్ చేశారు మీరు? అవన్నీ కూడా ఏం చెప్పలేదు, ఏమి చెప్పడం వీల్లేదు, ఏమీ చెప్పకూడదు. ఇవి సపరేట్గా ఉన్నాయి, RRRకి సపరేట్గా మాట్లాడతాను. స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి రాజమౌళి గారిని RRR వరకు చూస్తున్నారు కదా, ఏమన్నా చేంజెస్ వచ్చిందా పనిలో? ఏమన్నా అదొక రాక్షస జాతి అండి. రాక్షస జాతి దేవతలను తయారు చేస్తుంటారు. అప్పుడు అతని విజన్ పెద్దదే. నేను ఇప్పుడు ఈరోజు కాదు చెప్తుంది, నాకు బాగా గుర్తు, కరెక్ట్గా 2002 ఆ ప్రాంతంలో స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత ఒకరోజు లొకేషన్కి నేను షూటింగ్, అప్పటికి పద్మనాభం షూటింగ్లో ఉన్నాను, ఈటీవీ షూటింగ్, ఇంకా
వదిలేయండి అంటూ కూడా ఎపిసోడ్లు చేస్తున్నా. అప్పటికే నాకు కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది అమ్మడి అమ్మ అప్పుడు చెప్పిన సీన్ బాహుబలిలో చూసానా. ఇవన్నీ ఐడియాస్ ముందే ఎప్పుడు అప్పుడు చెప్పాడు కదా, తీసాడా. ఇప్పుడు మళ్ళీ నేను ఐ వోంట్ ఫీల్ అంటే అస్టానిష్డ్. మళ్ళీ రేపు పొద్దున్న నేను ఇది అప్పుడెప్పుడో చెప్పిందే కదా. ఇది థింక్ ట్యాంక్. థింక్ 24 గంటలు సినిమా 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 సినిమా. నాకు తెలిసి అంత సినిమా పిచ్చోడిని ఇంకొకటి నేను చూసి ఉన్నాను. 24 గంటలు వేరే ఏం ఆలోచించడు. మీ ఇదివరకు కూడా శాంతినివాసం చేసేటప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు చేసిన తర్వాత సాయంత్రం 7:30 8 గంటలకు ప్యాకప్ అయితే 1 గంటన్నర మా ఇద్దరిది డిస్కషన్ ఆ కుటీరంలో కూర్చునేవాళ్ళం ఆర్కేలో. ఇప్పుడు ఎక్కడైతే మీరు మల్టీప్లెక్స్ ఉందో అక్కడ కుటీరం ఉండేది మాకు. తీయబోయే సీను లేదా మొత్తం కథ, ఇక్కడి నుంచి రన్ ఎలా ఉంటుంది, ఇది డిస్కషను. ఓహో ఏం అసలు పైగా తనకి ఎవరు మంచి శ్రోత చూసుకుంటాడు. ఇప్పుడు రసజ్ఞుడైన ప్రేక్షకుడికి కదా మీరు ఏదైనా చెప్తే ఎంజాయ్ చేసేవాడికి చెప్తే కదా మీకు కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది. కానీ నన్ను కరెక్ట్గా వీడు ఎలా రియాక్ట్ అవుతాడు రియాక్షన్లు పట్టుకొని ఒకనొక తీసుకొచ్చి నేను ఇందాక చెప్తూ ఆపేసాను కదా మధ్యలో. పద్మవ్యూహం షూటింగ్ జరుగుతుంటే క్యాసెట్లు ఉండేవి, సీడీలు ఇంకోటి లేదు. ఒక క్యాసెట్ తీసుకొచ్చి పెట్టాడు, ప్లే చేసి మ్యూజిక్ వినవే అన్నాడు. బ్రహ్మాండం. ఇది ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉంటుంది అన్నాడు. అమ్మ జక్కన నువ్వు నీ బ్రెయిన్ అమ్మ పట్టావు కదా. అది సింహాద్రి బ్లాక్. ఓకే. అతనికి మీటరు టెంపో బాగా తెలుసండి. ఓకే. హీరో తాలూకు అభిమాని ఎలాగైతే ప్రేమిస్తాడో ప్రతి హీరో, ఐఎమ్ టాకింగ్ ఒక్క హీరో కాదు, ఇండస్ట్రీలో ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇండియన్ సినిమాలో హీరోల్ని ఎలాగైతే వర్షిప్ చేస్తాడో అతను ప్రేమించినట్టుగా ఇంకే దర్శకుడు ప్రేమించడం. రైట్. అంతలాగా లేపుతాడు హీరోయిజం. మిగతా వాళ్ళ తర్వాత చేసిన తర్వాత మొత్తం అంతా జ్యూస్ లాగేసిన తర్వాత ఇంకేం చేయాలరా బాబు, మొత్తం పిండేసాడు, ఇంక మనం నెక్స్ట్ ఏం చేయాలరా, ఎవరిని ఎత్తుక్కోవాలరా, మళ్ళీ దొరకడు కదా, వెతుక్కుంటుంటారు. ఈజ్ అ గ్రేట్ మ్యాండ్రాక్ ది మెజిషియన్. మిడాస్ టచ్ అంటారు, మీరు వినే ఉంటారు. మిడాస్ టచ్ అంటే అతను పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది అంటారు కదా, టచ్ చేసిందల్లా. అలా హి హాస్ దట్ పవర్. ఇప్పుడు మాలో మీరు ట్రెజరర్గా ఉన్నారు, నరేష్ గారు ప్రెసిడెంటు, జీవిత రాజశేఖర్ గారు మన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఓకే, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు అయినాయి, పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మీ బాడీ ఇంకా 2 months ఉన్నట్టుంది ఆల్రెడీ. సో మొన్న ఈ మధ్య అనౌన్స్ చేయటం మా ప్రకాష్ రాజు గారిది, ఎందుకు మీరేందో మీ బాడీకి సంబంధించిన మీరా డిసిప్లినరీ కమిటీకి ఫార్వర్డ్ చేయటం ఏదో చేశారని తెలిసిందే. నాకు ఏమీ తెలియదండి. ఏమైనా ఉన్నా డిసిప్లినరీ కమిటీకి అన్నీ వెళ్తాయి, పెద్దలు ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ జరిగితేనే అనౌన్స్ చేయాలనే రూల్ ఏమైనా ఉందా, లేకపోతే అది అనేది అది అర్థం కాలే నాకు. అందుకని అంటే మామూలుగా అయితే యూజువల్గా ఉన్న కమిటీ అయితే జనరల్ బాడీలో అనౌన్స్ చేసిన తర్వాత డిజాల్వ్ అయిన తర్వాత ఎలక్షన్స్కి కాల్ ఫర్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ కాల్ ఫర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో. నాకు తెలిసి బైలాలో కూడా మీ అదే ఉంటుంది. అదే ఖచ్చితంగా ఎనీ అసోసియేషన్ అదే కదా. ఓకే. ఎక్కడైనా ఎనీ అసోసియేషన్ కానీ ఎనీ యూనియన్ కానీ అలాగే ఉంటుంది సిస్టమ్. ఇట్ ఈస్ ఎనీవేర్ ది సేమ్ వే. ఈ విషయం గురించి ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు ఏది మీ కమిటీల వల్ల? అంటే మొన్న జరిగినటువంటి అనౌన్స్మెంట్ ఏదైతే అదే పత్రికా ముఖంగానే వచ్చింది కదా, ఇందులో సీక్రెట్గా ఏం లేదుగా, మొత్తం అంతా అనౌన్స్ చేశారు కదా పబ్లిక్గానే. లేదు, వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేయటం ఇప్పుడు కాదు అని చెప్పేసి మీ కృష్ణరాజు గారిని తర్వాత కొంతమందిని కలవటం మీరున్నారా దాంట్లో? కలిసారా? ఎవరు కలిసినట్టు? మీరు లేరా? ఓకే. పెద్దవాళ్ళు వాళ్ళు వెళ్తారు, డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. కృష్ణరాజు గారికి, చిరంజీవి గారికి, మురళీమోహన్ గారికి, మోహన్ బాబు గారికి,
జయసుధ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అదే మీటింగ్ అప్పుడు నాగబాబు గారు కూడా వచ్చారు అక్కడికి. ఎక్కడ? అదే రోజు నాగబాబు గారు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు. ఇప్పుడు ఏ మీటింగ్కి? ప్రకాష్ రాజ్ గారు ప్యానల్ అనౌన్స్. ఓకే ఓకే ఓకే. నాగబాబు గారు కూడా ఉన్నారు అక్కడ స్పాట్లో ఉన్నారు. ఓకే. మరి ఆ విషయం తెలియదు అంటారు. నాగబాబు గారు ఆల్రెడీ ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. అవి నేను కామెంట్ చేయకూడదు. ఓకే ఓకే. వాళ్ళ అభిప్రాయం. ఓకే. నాగబాబు గారు ఎందుకని హ్యాపీగా ఈజ్ ఎ మెంబర్ అండ్ హీ హాజ్ ఎవ్రీ రైట్ కమెంటింగ్ అండ్ సపోర్టింగ్. అంటే జనరల్ బాడీ జరగక ముందే మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏందని? ఎవరైనా ఇప్పుడు మీరు 1 month 1 year బిఫోర్ నుంచి కూడా ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు నెక్స్ట్ రాబోయేదానికి. అయితే ఇంతవరకు ఒకటి మాత్రం ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఫోర్స్లో ఉన్న కమిటీలో ఉన్న మెంబర్స్ అందులోకి వెళ్ళి అన్నది ప్యానల్ అది పాయింట్ పట్టుకున్నారు. పట్టుకోవడం కాదు, అది ఎంతవరకు అన్నది నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏమో అది పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫోర్స్లో ఉన్న వాళ్ళు నాట్ ఎట్ అనౌన్స్డ్ ఎనీథింగ్, బట్ హౌ కుడ్ అన్నది అది ఒక ఇబ్బందికరమైన. ఇక్కడే నాది ఒక చిన్న ఇంకో క్వశ్చన్ అండి. ఇక్కడే మంచు విష్ణు గారు, బాలయ్యబాబు గారు కూడా అంటే ప్యానల్ అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఎవరనేది వచ్చి మొత్తం ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంతమంది ఉన్నారనేది ప్యానల్ అనౌన్స్ చేయలేదు. కానీ బట్ వాళ్ళు ఎలక్షన్లో నిలబడబోతున్నాం అనేది చెప్పుకున్నారు. అది అట్లా చెప్పుకోవచ్చు అంటారా? అలా సార్ మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి అనుకోండి, మామూలుగా ఇంత జనరల్గా చెప్తాను, 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత జరగబోయే ఎలక్షన్స్కి నేను నెక్స్ట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తాను అనుకొని మీరు ఇప్పటి నుంచి కూడా మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఫైనల్గా రాజీవ్ గారు, ఎంటైర్ మీ లైఫ్లో మీరు తెలుసుకున్న నీతి ఏంటి? ఏం లేదండి, తెలుసుకుంటూ ఉండడమే అంతే. రోజుకో కొత్తది, ఏదో కొత్తది వస్తుంది. లైఫ్ నిత్యం కొత్తగా మళ్ళీ అన్నీ ఎదుగుతాయి, మళ్ళీ సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. ఇట్ గోస్ కమ్స్ దట్స్ ఇట్, సైకిల్. ఓకే, లైఫ్ ఇస్ ఎ సైకిల్. ఒకప్పుడు నా ఏజ్ ఇది కాదు, ఇప్పుడు ఈ ఏజ్, ఇంకో ఏజ్ అవుతుంది. ఐ విల్ ఎవెన్చువలీ మళ్ళీ కొత్తది. లైఫ్ విల్ కీప్ ఆన్ గోయింగ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కోర్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ.